don't trouble the trouble. If the trouble troubles you, you will be in deep trouble. స్క్రిప్ట్ కాబట్టి యాక్సెప్ట్ చేశారు, రియాలిటీ యాక్సెప్ట్ చేస్తారండి మీరు? నాకు పర్సనల్గా ఐ వుడెంట్ చూస్. నాకు పర్సనల్ లైఫ్లో డ్రామా పెద్ద ఇష్టం లేదు. కన్ఫ్యూజ్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నారు తప్ప రియాలిటీ ఏంటనేది ఎవరికీ తెలియదు. నేను కన్ఫ్యూజ్ చేయాలని చెప్పట్లేదు, యాక్చువల్లీ నాకు చెప్పడంలో ఏం లేదు. ఇంత చెప్పే నాకు అది చెప్పడంలో మ్యారేజ్ అనేటప్పుడు ఇట్ ఇస్ నాట్ జస్ట్ టూ పీపుల్, దెర్ ఆర్ టూ ఫ్యామిలీస్, దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. సో మీకు పర్సనల్గా ఏం జరిగింది చెప్పండి. మీకు పర్సనల్గా? నాకు పర్సనల్గా ఇన్ ద మోస్ట్ ఎథికల్ వే, ఎవరికి డ్యామేజ్ అవ్వకుండా, కానీ నిజం చెప్పాలంటే చెప్తే మంచిది చెత్తది అని చెప్పొచ్చు, కానీ ఎస్తర్ ఏంటని చెప్తే ఇలా ఇలా మంచి అని చెప్పొచ్చు కదా. ఈ 16 డేస్లో ఒక ఇన్సిడెంట్ చెప్పండి. 16 డేస్లో కాదు, 16 డేస్కి ముందు జరిగినవి థింగ్స్ ఉన్నాయి. బిఫోర్ మ్యారేజ్ సో ఈ ఫేక్ వరల్డ్ మొత్తం బ్రేక్ చేద్దాం అనుకున్నా. సో ఐ సెడ్ వద్దు, ఇది ఏదో ఒక రోజు ఆగాలి, ఆపాలి, దీన్ని మాస్క్ పడిపోతుంది. ఇంకా హలో ఎస్తర్ మ్యామ్. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఐమ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్క్రిప్ట్ ఏ విధంగా చూస్ చేసుకున్నారండి? అంటే చూస్తే ట్రైలర్ కొంచెం అంటే ఇప్పుడున్న దానికి పెద్దగా బోల్డ్ అనిపించకపోవచ్చు, కానీ బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. సో ఎవరికైనా సరే స్క్రిప్ట్ ఏ విధంగా చూస్ చేసుకున్నారు అనేటువంటి డౌటే వస్తుంది ఫస్ట్. ఎలా స్క్రిప్ట్ ఏ విధంగా చూస్ చేసుకున్నారు? ఇట్ ఛాలెంజ్డ్ మీ యాజ్ అ హ్యూమన్, ఇట్ ఛాలెంజ్డ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ స్పోక్ అబౌట్ అ హార్డ్ హిట్టింగ్ ట్రూత్. అంటే అందరూ బ్రతుకుతున్నారు కానీ దాని గురించి మాట్లాడడానికి భయపడతారు, లేదా అది ఇది ఉంది, అది ఫ్యాక్ట్, అది ఇష్టమవుతుందా లేదా, ట్రూత్ ఐ మీన్ గుడ్ ఆర్ బ్యాడ్ సెకండరీ, కానీ ఇట్ ఎగ్జిస్ట్స్, ఇట్స్ దేర్ అండ్ ప్రిడామినెంట్లీ దేర్. ఇప్పుడైతే ఇదే విధానంగా కాకపోవచ్చు, మేబీ ద మ్యాన్ ఈజ్ మ్యారీడ్ అండ్ ద గర్ల్ ఈజ్ సింగిల్, అలా ఏదో ఒకటి వేరియేషన్స్లో, కానీ బట్ ఇల్లీగల్ సొసైటీ కన్ఫర్మ్ చేయలేని ఇలాంటి సిచ్యువేషన్స్, రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి ఈ మధ్య. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, రిలేషన్షిప్ అంటే ఎంతోమంది నేనైతే లేను అని చెప్తారేమో. ఇట్ మైట్ నాట్, రిలేషన్షిప్ అంటే మీరు దాన్ని కన్జ్యూమ్ చేయడమే రిలేషన్షిప్ కాదు. మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు కానీ ఇంకొకరిని ఆశపడుతున్నారు. యు ఆర్ విషింగ్ దట్ యూ హ్యాడ్ సమ్వన్ బెటర్, ఆర్ యూ విషింగ్ దట్ యూ హ్యాడ్ ఈమెతో నాకు రిలేషన్షిప్ ఉంటే బాగుండేది అని అనుకున్నా కూడా ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ చీటింగ్. ఇట్ షోస్ దట్ యు ఆర్ నాట్ లాయల్ టు దిస్ పార్ట్నర్. యూ డోంట్ నో హూ ద అదర్ పర్సన్ ఇస్, బట్ యూ డోంట్ వాంట్ దిస్ పర్సన్ అనేది క్లియర్. మీకు ఇష్టం లేని మనిషితో మీరు ఉంటున్నారంటే మీరు ఆ రిలేషన్షిప్లో లేరు అన్నట్టుగానే. లాజికలీ, ఫిలాసఫికలీ, ఎథికలీ ఏ విధానంగా చూసినా దట్ ఈస్ నాట్ అ రిలేషన్షిప్ వెన్ యూఆర్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ ద పర్సన్ హూమ్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ ఆర్ యూ డోంట్ లైక్. సో వీఆర్ ఆల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. వేరే వేరే విధానంగా మనం ఒక అన్హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నాము, లేదా ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నాము, లేదా ఒక రాంగ్, మేబీ ఏజ్ గ్యాప్ ఇస్ టూ మచ్, యూ ఆర్ ఇన్ లవ్ విత్ ద పర్సన్ హూ ఇస్ 20 years older than you ఆర్ 20 years younger than you. అలాంటి చాలా థింగ్స్ జరుగుతున్నాయి సొసైటీలో. కానీ దీని గురించి మాట్లాడడానికి అది తప్పు, దీని గురించి నేను చేస్తే పర్లేదు కానీ మాట్లాడొద్దు. అండ్ ఎవరికి తెలియకపోతే అది చేయలేనట్టు. నాది సీక్రెట్గా ఉంది, అనానిమస్గా ఉంది కాబట్టి అది చేయలేనట్టే. ఈమెది అందరికి తెలిసిపోయింది కాబట్టి అది చేసినట్టు. సో ఆ డబుల్ స్టాండర్డ్స్ సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ని ఉన్నది ఉన్నలాగా చెప్పే ఒక సినిమా చేస్తున్నారు అనేది నాకు కిక్ అనిపించింది. దట్ రైట్, దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ బి స్పీకింగ్ అబౌట్. ఇలాంటి థింగ్స్ గురించి మాట్లాడాలి. అన్ని విధానంగా సినిమాలు వస్తున్నాయి కానీ ఇలాంటి సినిమాలు కూడా రావాలి. దిస్ ఈస్ లైక్ లుకింగ్ అట్ యువర్ లైఫ్ ఆన్ ఇంటూ ది ఐస్. సో అది నాకు అట్రాక్ట్ అయింది అండ్ ఐ సెడ్ ఓకే లెట్స్ ట్రై. అన్ని టైప్స్ ఆఫ్ సినిమా చేసి చూడాలి లైఫ్లో. ఒకసారి సినిమా అనే ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక్కసారికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. స్క్రిప్ట్ కాబట్టి యాక్సెప్ట్ చేశారు, రియాలిటీ యాక్సెప్ట్ చేస్తారండి మీరు? నాకు పర్సనల్గా ఐ వుడెంట్ చూస్. నాకు పర్సనల్ లైఫ్లో డ్రామా పెద్ద ఇష్టం లేదు. ఐ లైక్ సింపుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ ఇష్టం నాకు. సో ఏదో ఒకటి మరీ అంత డ్రామా వెనక ముందు చెప్పకుండా అలాంటిది వద్దు. నాకు ఎంత స్ట్రేట్గా సింపుల్గా బ్రతకొచ్చో అంత ఈజీ అనిపిస్తుంది. సో పర్సనలీ నేను చూస్ చేయను. కానీ ఇఫ్ సమ్వన్ ఇస్ ఇన్ అ సిచ్యువేషన్ ఐ అండర్స్టాండ్ దట్, బికాస్ టుడే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఎస్పెషలీ ఇన్ ఇండియన్ సొసైటీ. సర్టన్ థింగ్స్ ఇంకా మెంటల్ హెల్త్ లాంటిది, ఇమోషనల్ కోషంట్ అనేది, అవి అన్నీ ఇంకా డిస్కస్ అవ్వలేదు. ఒక పెళ్ళికి నిజమైన ఏమంటారు కావాల్సిన విషయాలు ఏంటి,
వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ అ మ్యారేజ్. మనము ఇల్లుందా, చదువుకున్నాడా, ప్యాకేజ్ ఎంత, డబ్బులు ఎంత సంపాదించుకుంటున్నాడు, ఇవన్నీ అడుగుతున్నాం కానీ యాక్చువల్ నెసెసిటీ ఫర్ మ్యారేజ్ ఇస్ నాట్ దాట్. ఒక పెళ్ళి, ఒక మ్యారీడ్ లైఫ్ లేదా ఒక రిలేషన్షిప్ మంచిగా జరగాలంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. డబ్బులు కాకుండా, నాట్ సెటిల్ కాకుండా ఒక మెంటల్ వేవ్ లెంత్ కానీ, నేచర్, క్యారెక్టరిస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సచ్ థింగ్స్ ఆర్, ఇలాంటి థింగ్స్ యాక్చువల్లీ మాట్లాడాలి మన సొసైటీలో. ఓకే. సో అందుకే సినిమా అంటే స్క్రిప్ట్ వరకు యాక్సెప్ట్ చేశారు. ఎస్ ఎస్. బట్ పర్సనల్ లైఫ్లో I would not prefer it, but I would understand if people are in this situation. I understand that in this current situation it is obvious or natural for people to be into this situation. బేసిక్ అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటారు. Yes. ఓకే. హార్డ్ హిట్టింగ్ ట్రూత్ అనేది మీ మాటలో ఇందాక పెళ్లి గురించి అన్నారు కాబట్టి ఈవెన్ ఐవ్ సీన్ ఇన్ సోషల్ మీడియా చాలా థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 16 daysలో ఏం జరిగిందండి అసలు? పీపుల్ వాంట్ టు నో యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే లేదండి, అంటే మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నారు తప్ప రియాలిటీ ఏంటనేది ఎవరికీ తెలియదు. నేను కన్ఫ్యూజ్ చేయాలని చెప్పట్లేదు, యాక్చువల్లీ నాకు చెప్పడంలో ఏం లేదు. ఇంత చెప్పే నాకు అది చెప్పడంలో నాకు ప్రాబ్లం ఏం లేదు. వాట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ షేరింగ్ ఈజ్ వన్ ఈజ్ ఎథికల్. అంటే మ్యారేజ్ అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ 2 people. దెర్ ఆర్ 2 families. దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. ఏదో ఒకరు చేసిన తప్పుకి అందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి నేను చెప్పిన ఆ మనిషికి మాత్రమే కాకుండా దెర్ ఇస్ హిస్ ఫ్యామిలీ, దెర్ ఇస్ హిస్ సరౌండింగ్స్. ఇటు నేను చెప్పినట్టు నాకు డ్రామా అనవసరం. ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్. నేను హైదరాబాద్ తెలుగుకి కూతురులో ఉండేదాన్ని. ఇప్పుడు కోడళ్ళు అనే ఫీలింగ్ తర్వాత వచ్చింది, కానీ నేను దాని ముందు నుంచి తెలుగులో ఉన్నాను. ఐఎమ్ లైక్ అ డాటర్ టు దిస్ ప్లేస్. విచ్ లేటర్ ఆన్ వెన్ ఐ హ్యాపీలీ, నేను మ్యారేజ్ ఒప్పుకున్నప్పుడు కూడా ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్, బికాస్ నాకు ఇది ఇల్లు ఉన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద ఎన్వైర్మెంట్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ నెగటివిటీ టు ఎనీబడి ఇన్ ఎనీ వే. సో దానివల్ల నేను చెప్పడం ఐఎమ్ అవాయిడింగ్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీబడీస్ లైఫ్. ఐ వాంట్ అ పీస్ఫుల్ లైఫ్ ఫర్ ఎవ్రీబడి. పర్సనల్గా ఏం జరిగింది చెప్పండి. మీకు పర్సనల్గా? నాకు పర్సనల్గా ఇన్ ద మోస్ట్ ఎథికల్ వే, ఎవరికి డ్యామేజ్ అవ్వకుండా. కానీ నిజం చెప్పాలంటే నాకు కొన్ని థింగ్స్ చెప్పారు, నాకు కొన్ని థింగ్స్ చూపించారు. దట్ దిస్ ఐ థింక్ ఎవ్రీబడి బై నౌ నోస్ అ పర్సన్స్ నేచర్. ఐఎమ్ నాట్ కండెమింగ్, నేను కండెమ్ చేయట్లేదు. నేచర్ ఇలాంటి, ఇప్పుడు ఎస్తర్ ఏంటి అని చెప్తే మంచిది చెత్తది అని చెప్పొచ్చు, కానీ ఎస్తర్ ఏంటి అని చెప్తే ఇలా మనిషి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పాలంటే ఆన్ ద అవుట్ సైడ్ అ పర్టికులర్ థింగ్ ఇస్ షోన్. నేను ఇలాంటి మనిషిని, నేను ఇది అని చూపిస్తారు. బట్ దట్ ఈస్ నాట్ రియాలిటీ. అది రియల్ కాదు, అది నిజం కాదు. అది ఒక రూఫ్ కింద 24, ఐ థింక్ ఇది నేను కంపేర్ చేయట్లేదు. నాకు తర్వాత నేను ఎప్పుడు దీని గురించి ఇప్పుడు వరకు మాట్లాడలేదు. బిగ్ బాస్లో అతను వెళ్ళేటప్పుడు ఫస్ట్ నాకు చాలా హేట్ మెసేజెస్ వచ్చాయండి, బికాస్ ఆఫ్ ద వే ఇట్ వాస్ షోన్. నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు కాబట్టి పాటలు చేశారు, ఇంకేమో చేశారు, నన్ను కండెమ్ చేసి నేను ఫ్యామిలీని వదిలేమన్నానని, ఇంకేమోమన్నానని నన్ను బ్యాడ్ చేయడానికి చాలా జరిగింది. అప్పుడు నాకు ఫస్ట్ చాలా హేట్ మెసేజెస్ వచ్చాయి. నువ్వు హైదరాబాద్కి వచ్చేయి, వీ విల్ త్రో యాసిడ్ ఆన్ యువర్ ఫేస్, అలాంటివి కూడా. అంటే కొందరు అవునా, నీకు నువ్వు బ్యూటిఫుల్ కాబట్టి నీకు ఇది పొగరు, హీ సచ్ అ నైస్ పర్సన్, అది ఇది అని చెప్పి. ఐ సెడ్ నాకు నేను మంచామే అని చెప్పే అవసరం, నేను చెత్తామని అనుకోని, నేను బ్యాడ్ పర్సన్ ఓకే, బట్ ఐఎమ్ నాట్. నేను మంచామని కూడా డైలీ లేచి నేను మంచామే అని చెప్పే, నేను మంచామే అయితే టైం విల్ టెల్, పీపుల్ హూ నో మీ విల్ టెల్. నన్ను ప్రేమించేవారు నాకు ఏ పరిస్థితిలో అయినా ప్రేమిస్తారు. అండ్ పరిస్థితిని బట్టి నన్ను ప్రేమించరు చూడండి, వాళ్ళు నాకు ఎప్పుడు ప్రేమించలేదు. సో వాళ్ళు ఇంకా ప్రేమిస్తారని కూడా లేదు. పీపుల్ హూ ఆర్ విత్ మీ విల్ బీ విత్ మీ నో మ్యాటర్ వాట్. సో నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు, నాకు ఇప్పుడు వరకు చేయాలని లేదు. నో ప్రాబ్లం, లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్. నేను మంచామే అని చెప్పినా వాళ్ళకి నమ్మాలని లేకపోతే వాళ్ళు నమ్మరు. సో ఐ డోంట్ మైండ్, అప్పుడు కూడా నేను ఊరుకున్నా. కానీ అదే మనుషులు ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ కేమ్ బ్యాక్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆన్ ఫేస్బుక్. తప్పు అయిపోయిందండి, ఇప్పుడు మనకి అర్థమైపోయింది మీరు ఎందుకు చేసి ఉంటారని మనకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. అంటే టీవీ ఉందని తెలిసి, ఇన్ని కెమెరాల్లో ఉంది అని తెలిసి, ఇది టీవీ షో అని తెలిసి కూడా ఆపలేకపోయాడు కొన్ని బిహేవియర్స్ వచ్చేసాయి బయటికి. బికాస్ హ్యూమన్ నేచర్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్ 10 days 15 days, ఎన్ని రోజులు. సో అది టీవీ ఉంది, అన్ని కెమెరాస్ ఉంది అని తెలిసిపోయిన తర్వాత కూడా అవుట్ అయిపోయింది ఆఫ్టర్ అ పాయింట్, తట్టుకోలేక. నాకు అది 16 daysలో తెలిసిపోయింది, ఎందుకంటే అక్కడ కెమెరాస్ లేవు. బిగ్ బాస్లో ఆ పర్సన్ ఉన్నప్పుడు ప్రతి అప్డేట్ మాకు వచ్చేదని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంత క్యూరియాసిటీ ఏంటి? అంటే స్టిల్ యూ లవ్ హిమ్? నో నాకు వచ్చేది, నేను అదే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ
నేను టీవీ పర్సనల్గా చూడను. అండ్ మీకు ఎలా అప్డేట్స్ ఎలా వచ్చేది? అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది అనేది మీకు ఎట్లా తెలుసు? టీవీ చూసేవారు ఒకరు, నా ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ నా వెల్ విషర్స్ అందరూ ఉన్నారు కదా, అది ఒకటి వాళ్ళు చెప్పేవారు, అదేంటి వై ఈజ్ ఈ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ఇట్ దాట్ వే. నేనెప్పుడు అతను బ్యాడ్, అతను ఇలా నేను వాలంటరీగా ఎక్కడ బయట పడేయాలి అనుకోలేదు, అన్నను కూడా. వై డిడ్ దట్ పర్సన్ షో సో మచ్ ఇంట్రెస్ట్ టు షో మీ బ్యాడ్ అనేది క్యూరియాసిటీ అందరికి. కాదు, నువ్వు ఇంత పీస్ఫుల్గా ఉంటే వై ఇస్ ద అదర్ పర్సన్ సో క్యూరియస్ టు షో దట్ హీఈస్ అ నైస్ పర్సన్. ఎందుకు నువ్వు అతను బ్యాడ్ అని చెప్పలేదు కదా, మరి ఎందుకు డైలీ నేను మంచోడిని అని ప్రయత్నిస్తున్నాడు అన్నట్టుగా నాకు తెలియదు. నేను టీవీ చూడట్లేదు అంటే, ఈ రోజు నీ గురించి ఇలా అయింది, ఈ రోజు నీ గురించి అక్కడ వచ్చింది, ఈ పాట చేశారు, నా రియల్ లైఫ్ అన్నట్టుగా పాట చేస్తున్నారు, ఇది నీ గురించి అయి ఉండొచ్చు అన్నట్టుగా. అసలు లీవ్ మీ, నాకు వేరే పనుల మీద ఉన్న, డోంట్ ఈవెన్. నేను టీవీ చూడలేదు, నేను బిగ్ బాస్, బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా, నాకు ఛానల్ నుంచి కూడా వెల్ విషర్స్ ఉన్నారు. నాకు కూడా పర్సనల్గా బిగ్ బాస్ ఎప్పుడో నుంచి పిలిచేవారు, సీజన్ 3 నుంచి నాకు బిగ్ బాస్ చేస్తారా. నేను యాక్టివ్ నా ఇష్టంతో నా చాయిసెస్ వల్ల చేయలేదు అంతేగాని, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు మీడియా అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు అందుకే నేను ఇప్పుడు కూడా రాగలిగాను. ఎందుకంటే పీపుల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ ఈవెన్ దో ఐ వాజ్ నాట్ ఫిజికలీ హియర్, అండ్ దాట్ ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్. అప్పుడు కూడా అప్డేట్స్ అలా వచ్చేవి, ఎందుకు నీకు ఇలా చేస్తున్నావు, చాలా బాగా. పీపుల్ హూ న్యూ మీ రియలీ అండ్ పీపుల్ హూ న్యూ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, దే వర్ లైక్, వై నువ్వు ఇంత పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఎందుకు ఊరికే దాన్ని సీన్ చేస్తున్నారు, వీడియో చేసి పెడుతున్నారు, పాటలు చేసి పెడుతున్నారు, ఎక్కడో వెళ్ళి ఏడుస్తున్నారు, ఎందుకు ఏడవాలని ఉంటే నా దగ్గర వచ్చి ఏడవచ్చు కదా. ఇప్పుడు యూ లవ్ సమ్వన్, యూ విల్ గో అండ్ టెల్ దాట్ పర్సన్ యూ లవ్ దాట్ సమ్వన్. మీరు ఎక్కడో వెళ్ళి టీవీలో వెళ్ళి చెప్తారా నాకు మీరంటే ఇష్టమని? నాకు వచ్చి చెప్పాలి కదా, నేను కావాలైతే నాకు వచ్చి చెప్పాలి. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీబడి వాజ్ లైక్, వై దీస్ గేమ్స్? That is when I realized, okay, so now people are seeing it on a bigger platform. That in fact gave me clarity. నేను 16 చేసి చూసింది జనాలేమో కొన్ని వీక్స్లో చూశారు, కానీ that gave me more clarity that I am in the right path finally. నేను చూసింది తప్పు కాదు, డిలెమా కాదు, నాకు అనిపించినది కరెక్టే. And now also when I come here, when everybody react, now I feel that okay, I'm in the right path, and yeah, what I felt was true. Okay. సో ఫైనల్గా మీకు క్లారిటీ వచ్చింది, బట్ అది 16 డేస్లోనే వచ్చింది అని అన్నాను. ఎలా అండి ఆ రియాలిటీ ఏం చూసారు మీరు? అంటే మీకు ఆ విధంగా ప్రూఫ్ ఏ విధంగా అనిపించింది? ఏ ప్రూఫ్ చూసి? పెళ్ళికి ముందు ఏమవుతుందంటే, వెన్ యూర్ ఇన్ అ రిలేషన్షిప్ ఆర్ వెన్ యూర్ ఇన్ అవర్ కేస్ వి వర్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్, పెళ్ళి అనే మీట్ అయ్యింది, అది అరేంజ్డ్ మ్యారేజే. సో కలిసేటప్పుడే పెళ్ళి అనే కలిసాం, ఏదో ఫ్రెండ్గా తెలుసు, మామూలుగా తెలుసు, నేచర్ అంతా తెలుసు, దాని తర్వాత అలా కాదు. కలిసినప్పుడే పెళ్ళి అనే మైండ్లో, ఇతను నాతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనే మైండ్ సెట్తోనే కలిసాము. అతను కూడా ఈమెతో పెళ్లి చేసుకోవాలనే మైండ్ సెట్తోనే బిహేవ్ చేశాడు, చెప్పాడు, మాట్లాడి ప్రతి మాట, బిహేవియర్ అదే డిరెక్షన్లో ఉంటుంది కదా. నేను పెళ్లి చేసుకోపోయే అబ్బాయి, నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి అన్నట్టుగానే ఉంటుంది. అప్పుడు దాకా అంత బాగుండే ఫ్యామిలీ, అదంతా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. వన్స్ యు ఆర్ మ్యారీడ్, యు ఆర్ ఇన్ దట్ సేఫ్ జోన్, యూ డోంట్ హ్యావ్ టు ప్రిటెండ్ ఎనీమోర్. మాస్క్ పడిపోతుంది, ఇంకా నేను నాలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, నువ్వు చెప్పిన ఎవరు నిన్ను నమ్ముతారు? నువ్వు బయట వెళ్ళి చెప్పినా ఐ నో దట్ ఐ కెన్ డూ బెటర్, ఐ లివ్ హియర్, దిస్ ఇస్ మై హోమ్, ఇది నా ఊరు. యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్, హూ విల్ బిలీవ్ యూ. నువ్వు వెళ్ళి ఎంత అంటే ఫర్గెట్, నాకు జనాలు నమ్మలేకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి చెప్పేటప్పుడు ఇట్ ఈస్ సో కాన్ఫిడెంట్. నేను ఇంటికి వెళ్ళి చెప్పినా మా ఇంటి వాళ్ళు నన్ను నమ్మరు. ఆ రేంజ్కి పీపుల్ ఆర్ కన్విన్స్డ్, పీపుల్ హ్యావ్ బీన్ కన్విన్స్డ్ ఆల్రెడీ. అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్, దట్ నువ్వు చెప్పినా నిన్ను ఎవరు నమ్ముతారు? నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ మమ్మీ డాడీకి చెప్పినా కూడా వాళ్ళు నిన్ను నమ్మరు అనే రేంజ్కి ఎవ్రీథింగ్ వాజ్ సెట్. సో ఫర్ పర్సనల్గా ఫిజికల్ అటాక్ అట్లాంటివి ఉన్నాయి అండి? అట్లా ఏం లేదు, దిస్ ఇస్ ఆల్ మెంటల్. Everything is a manipulation, mental games, like everybody is seeing, everybody knows already. In what way and mental harassment in the sense? Mental harassment in the sense, see, for me that is harassment. For example, I would say manipulation is everything, trying to show what you are not, but you're constantly trying to show I'm a very nice person, I'm that, I'm this. చెప్పింది ఒక్కటి కూడా కాదు, ఇప్పుడు బయట చూపించేది ఒక్కటి కూడా కాదు, కానీ చూపిస్తున్నా, కానీ అట్లా లేదు. ఇప్పుడు సో మెనీ థింగ్స్, అతను బిగ్ బాస్కి వెళ్ళాక కూడా నాకు కొన్ని థింగ్స్ తెలిసిపోయాయి తర్వాత. we were all told that his father works in defense, and ఒక ఇన్సిడెంట్ చెప్తారండి ఎగ్జాంపుల్కి? అదే అండి, ఇప్పుడు చూడండి వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇప్పుడు నాకు కొన్ని ఫస్ట్ చెప్పేటప్పుడు ఇదే ఇమేజ్ దట్ హీస్ టు మెయింటైన్ దట్ హిస్ ఫాదర్ ఈజ్ అ డిఫెన్స్ ఎంప్లాయీ అండ్ దే లివ్ ఇన్ ద డిఫెన్స్ కాలనీ అట్లా నుండే. దాని తర్వాత ఈ సెట్ బిఫోర్ వీ యూస్ టు హ్యావ్ అ పువరర్ బ్యాక్గ్రౌండ్, అక్కడ నుంచి ఇక్కడ వచ్చామని.
కానీ లేటర్ ఆన్ ఇట్స్ దానికి ఇంకా ఉంది, అనదర్ చాప్టర్ ఉంది ఇంకా. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. చెప్పేటప్పుడు ఫస్ట్గా చెప్పేటప్పుడు ఒక రేంజ్లో చెప్తారు, అంటే ఫస్ట్ టైం కదా అని ఒక లెవెల్లో చెప్తారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం క్లోజ్ అవుతే ఇంకా ఏదో ఒక వేరే మైండ్ సెట్లో కొత్తగా ఏదో కొత్త ఫ్యాక్ట్, ఓ ఇది ఉండేనా, ఇది తెలియలేదు కదా, తెలియదు కదా, ఇంకొక ఫ్యాక్ట్ లేయర్. సో ఇఫ్ యూ యాక్చువల్లీ అనలైజ్ వాట్ ఫైనల్లీ మీకు ఏమవుతుందంటే ఫస్ట్ కలిసిన మనిషి కాదు, ఫస్ట్ కలిసిన మనిషికి తర్వాత మీట్ అయ్యే మనిషికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఫేక్ ప్రామిసెస్ ఎక్కువ కనిపించాయి. ఫేక్ పర్సనాలిటీ, ఫర్గెట్ ప్రామిసెస్ చేయలేరు. పర్సనాలిటీ, నేను ఇది అని చూపిస్తాను అనుకోండి, రేపు కాదు అది మొన్న అక్కడ అందరి ముందు ఏం చెప్తాను, అక్కడ చెప్పలేను కదా, సో అందుకు అలా చెప్పాను, యాక్చువల్లీ అలా కాదు ఇలా. ఎల్లుండి అది మొన్న అలా వాళ్ళు కూడా ఉండే కదా, వాళ్ళ ముందు అలా చెప్పాల్సి వచ్చింది, యాక్చువల్లీ అది కూడా కాదు ఇది. సో ఫైనల్లీ నేను అది నమ్ముకుని వచ్చాను కదా. మీకు పర్సనల్గా ఎటువంటి పర్సనాలిటీ అంటే ఇష్టం? నాకు స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఇంతే అండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, మేకప్ ఉండదు, ఇంటర్ కాస్ట్యూమ్స్లో ఉంటాను, అలా ఉంటాను. కానీ నాకు ఏదైనా ఒకటి అడిగితే అని ఉండదు, అని ఉండదు. ఇక్కడేముందో నేను చెప్పేస్తాను, దాని కాన్సిక్వెన్సెస్ దాని తర్వాత. కానీ నేను నిజాయితీగా ఉండాలి. నేను ఇప్పుడు అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడేం మాట్లాడాను, అతను నన్ను ఇక్కడ అడిగారు, నాకు గుర్తు కూడా ఉండదు. సో మీకు ఆ పర్సనాలిటీ అతనిలో కనిపించదు. నేను మీరు ఈరోజు నాకు చెప్పారు, నేను ఈరోజు ఏం చెప్పను మీకు, కానీ నేను అది మైండ్లో పెట్టి దానికి యాక్షన్స్లో ఏదో ఒకటి ప్లాన్ చేసి ఒక 10 days తర్వాత ఇంకొక విధానంగా మీకు చేసి చూపి, అంటే ఏదో ఒకటి టాంట్ లాగా, అది ఆ రోజే చెప్పి వదిలేచ్చు కదా. నా పర్సనాలిటీ అయితే మీరు ఇప్పుడు చెప్పారు, నేను ఇదే ఒకటి చెప్పాను, అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్, ఈ 16 daysలో ఒక ఇన్సిడెంట్ చెప్పండి. 16 daysలో కాదు, 16 daysకి ముందు జరిగినవి థింగ్స్ ఉన్నాయి. బిఫోర్ మ్యారేజ్, డ్యూరింగ్ అదర్ ఫంక్షన్స్, ఫ్యామిలీతో పాటు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి చెప్పింది, అదన్నీ సేవ్డ్ ఉంది. దానికి ఆన్సర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. లైక్ ఇవి గుర్తు కూడా ఉన్నాయి అసలు. అంటే ఎలాంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్? యూ కాంట్ లివ్ లైక్ దాట్. యూ కాంట్ స్కోర్స్ కాదు, లైఫ్ అంటే స్కోర్స్ కాదు. నువ్వు గెలిచావా, నేను గెలిచానా, నువ్వెంత నేనంత, నువ్వు ఒక మూవీ చేస్తున్నావా, నేను ఇది చేయాలి, నేను కాంపిటీషన్ చేయాలి నీతో. దట్ ఈస్ నాట్ లైఫ్, ఎస్పెషల్లీ నాట్ ఇన్ అ మ్యారేజ్లో కాంపిటీషన్లు పెట్టుకోలేము, మ్యారేజ్లో ఇన్సెక్యూరిటీ పెట్టుకోలేము, ఈగోస్ పెట్టుకోలేము. ఇఫ్ వన్ ఆఫ్ us is doing well, both of us are doing well. If one of us is happy, both of us are happy. If one of us is sad, both of us are sad. పంచుకొని బ్రతకాలి. మంది అన్నది ఉండాలి, కానీ నీది నాది. నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఆ రోజు ఇలా అన్నావు, నేను అందుకే ఇలా చేస్తున్నాను ఈరోజు, నువ్వు 10 days ముందు అలా చెప్పావు, నువ్వు 1 month ముందు అలా చెప్పావు. అది ఐ థింక్ దట్ సేమ్ నేచర్ హీ షోడ్ ఇన్ బిగ్ బాస్ ఆల్సో. Something that happened some days ago, piled up, added, అన్ని గేమ్ ప్లాన్. లైఫ్ ఇస్ నాట్ అ గేమ్ ప్లాన్. లైఫ్ని బ్రతకాలి. లైఫ్ రియాలిటీ షో కాదు, కాంపిటీషన్ రేస్ కాదు. అది నా వల్ల కాదు. నేను యాక్షన్ కట్ వరకు మాత్రమే యాక్టింగ్ చేస్తాను, కానీ దాని తర్వాత నాకు నాలా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరికో చూపించాలి, నేను ఎవరో అని చూపించాలి, అవన్నీ ఉండదు. రియాలిటీకి వచ్చేటప్పటికి ఏ రిలేషన్షిప్ అయినా సరే 50-50 కదండి, 50-50 దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో మీ మైనస్లో మీకేం కనిపించలేదు? నా మైనస్ నాకు కనిపించింది. నా మైనస్ ఏంటంటే ఐ వాజ్ నాట్ క్లియర్ ఇనఫ్ బిఫోర్. ఇప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూ నేను అప్పుడు ఇస్తుంటే ఇంత క్లారిటీ నాకు కూడా ఉండేది కాదు. నేను పైకే చూసి నేను కొన్ని థింగ్స్ నాకు డౌట్స్ ఉండే, అడగాలని ఉండే, కానీ మోమాట పడ్డాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ డౌట్? అబౌట్ హిస్ ఫ్యూచర్ ప్లాన్స్, వాట్ హీ వాజ్ యాక్చువల్లీ థింకింగ్. కొన్ని అతను మాట్లాడేటప్పుడు నాకు కాదు ఈ థాట్కి అంటే అర్థం ఏంటి అన్నట్టుగా అప్పుడు అనిపించేది. ఇలా మాట్లాడుతున్నాడు కదా, ఏ బేస్ మీద మాట్లాడుతున్నాడు అన్నట్టుగా. కానీ అప్పుడు అడగాలని అనిపిస్తే ఇప్పుడు అడిగితే బాగుండదేమో, పాడైపోతుంది, ఇప్పుడు వద్దు, సరేలే హీ మైట్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేస్తారులే అన్నట్టుగా. అప్పుడు యాక్చువల్లీ నేను అప్పుడే అడిగి ఉంటే నాకు అప్పుడే ఆన్సర్ వచ్చేది. నేను అప్పుడే పెళ్ళికి ముందే డిసైడ్ చేసేదాన్ని ఈ మనిషి ఎలాగో ఎలా కాదు అన్నట్టుగా. అండ్ కొన్ని థింగ్స్ నాకు కనిపించాయి. కొన్ని థింగ్స్ అంటే ఒకరి ముందు ఒకలా బిహేవ్ చేస్తారు, తిరిగి ఇటు వస్తే వాళ్ళ గురించి బ్యాడ్ మాట్లాడతాడు. అప్పుడు నాకు అనిపించేది ఇప్పుడే వాళ్ళ ముందు అంతా వాళ్ళైతే ఇతని గురించి ఏమో అనుకుంటున్నారు, మా కొడుకులాగా, మా ఇంట అతను బ్లడ్ ఇస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇతను చూపించినదే ఫైనల్. వాళ్ళు నిజాయితీగా ఇన్వాల్వ్ ఉన్నారు. దే రియలీ లవ్ హిమ్ దట్ మచ్ అండ్ హీ స్పీక్స్ టు దెమ్ లైక్ హీ బిలాంగ్స్ టు దెమ్, లైక్ హీ ఈస్ రియలీ లాయల్ టు దెమ్. టర్న్ బ్యాక్ అండ్ వి కమ్ అండ్ హీల్ స్పీక్ నెగటివ్స్ అబౌట్ దెమ్ టు మీ. నాకు పెద్ద అర్థమై నచ్చదు, కానీ ఏం చేద్దాం అని తర్వాత అంటాడు అవన్నీ.
అప్పుడు మరి వాళ్ళ ముందు వాళ్ళు దేవుడు అన్నట్టుగా మాట్లాడవు కదా. నేను అలా కాదు. నాకు నచ్చకపోతే నేను ముందు కూడా నచ్చదు, వెనక్కి కూడా నచ్చదు, ఇలా కూడా ఇక్కడ కూడా నచ్చదు. కానీ ముందుకెలా ఎందుకు మరి అంత మంచిగా మాట్లాడవు? నీకు నచ్చకపోతే ఎందుకు కలుస్తావు వాళ్ళని? ఎందుకు వాళ్ళతో ఉంటావు? వాళ్ళని ఎందుకు ఫ్రెండ్స్ అని పిలుస్తావు? సోషల్ మీడియాలో వాళ్ళతో సెల్ఫీలు దిగి పెడతాడు. కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ గురించి మంచిగా మాట్లాడాడు పర్సనల్గా. అప్పుడు నాకు అనిపించేది ఇతను ఎలా, ఎందుకు ఇలా అని. కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. రేపటి రోజు నాకు కూడా ఇలాగే జరుగుతుంది అని నేను అనుకోలేదు. ఐ థాట్ నేచర్ ఏంటో. సమ్టైమ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళిద్దరు నచ్చరు, వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా. అవును. అలా ఏదో లైట్గా అన్నట్టుగా తీసుకున్నాను. ఇది క్యారెక్టరిస్టిక్, ఇదే నేచర్ అని నాకు అప్పుడు తెలియదు. తర్వాత తెలిసిపోయింది ఏంటంటే సో అది మీ మైనస్ కింద చెప్పుకుంటారా మీరు? ఇది నా మైనస్. నా మైనస్ ఏంటంటే ఐ డిడ్ నాట్ క్లారిఫై. నా గురించి నేను క్లారిఫై చేయలేదు. అతని గురించి నేను కొన్ని క్వశ్చన్స్ ఒక స్ట్రిక్ట్గా అడగలేదు. కొన్ని క్లారిటీస్ మిస్ అయ్యాయి. అండ్ నేను లైట్గా తీసుకున్నాను. పర్లేదు అందరు హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎలా జనాలు నాకు ఇంకా నేను కంటిన్యూ అవ్వాలంటారు కొందరు. నువ్వు ఎందుకు అంత చిన్న, కొందరికి ఆ విషయం చిన్నది అనిపిస్తుంది. చిన్నగే కదా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు కదా. అలాగే ముందు అందరూ చెప్పింది ఏదో ఒక ట్రాక్ అంతే కదా, అందరూ పర్ఫెక్ట్ ఉండరు కదా, అందరిలో ఏదో ఒకటి ఉంటుంది కదా అని అనుకున్నా. కానీ ఇలాంటి థింగ్స్ ఆ ఇంపర్ఫెక్షన్స్ కాదు. ఆ ఇంపర్ఫెక్షన్స్ ఏవి తెలుసా? ఏదో మీ ఫుడ్ హ్యాబిట్స్, నా ఫుడ్ హ్యాబిట్స్ అవి ఉండొచ్చు, లేదా లేజినెస్, యాక్టివ్ చిన్నవి అక్కడ పడేస్తాడు, నీట్గా ఉండడు, ఇవన్నీ చిన్న థింగ్స్. ఇవి అడ్జస్టబుల్. లేదా గొడవ పడతాడు, లేదా ఏదో ఒకటి నచ్చదు, నాకు నచ్చింది అతనికి నచ్చదు, ఇవన్నీ చిన్న థింగ్స్, ఇవి అడ్జస్ట్ చేయవచ్చు. కానీ నేచర్ ఇవి మేజర్ థింగ్స్. అంటే క్యారెక్టరిస్టిక్. ఎవరో నీ నేచర్ ఏంటో, అంటే నువ్వు ఎవరి గురించి చెత్త మాట్లాడతావో వాళ్ళతోనే తిరుగుతున్నావు. ఈరోజు నీకు వీళ్ళు ఫ్రెండ్స్, రేపు నీకు ఎవరో ఫ్రెండ్స్. అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు ఒక్కసారి ఫ్రెండ్ అని పిలిచాక ఫ్రెండ్ అనే ఒక వాల్యూ ఉంటుంది. రిలేషన్షిప్స్కి వాల్యూ ఉంటుంది, మనుషులకి వాల్యూ ఉంటుంది. ప్రతి ఒక్క రిలేషన్షిప్ తెలిసి అతను ఫ్రెండ్స్ని కూడా అలాగే వాడతాడు అందరినీ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ బెనిఫిట్ ప్రోగ్రామ్. మీకు దిస్ ఆల్సో యూ మైట్ సీ ఫ్రెండ్స్ కీప్ చేంజింగ్, ఫ్రెండ్ సర్కిల్ కీప్స్ చేంజింగ్. సక్సెస్ఫుల్ పీపుల్లే ఫ్రెండ్స్. సడన్గా ఎవరో అతనే అంటే ఇంకెవరైనా వాళ్ళ నుంచి ఏది ప్లస్ అవుతే ఫ్రెండ్స్. మ్యారేజ్ కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. అలా కాదు, ప్లస్ మైనస్ కాదు మ్యారేజ్. ఈమెతో మ్యారేజ్ చేస్తే నాకు ఏమేం ప్లస్ అవుతుంది, ఇతనితో ఫ్రెండ్ అవుతాయి, ఓకే హీస్ ఫేమస్, సో ఇఫ్ అతనితో ట్యాగ్ అవుతే అతనితో సెల్ఫీలు పెడుతూ ఉంటూ అతనితో ఏదో ఒకటి సాంగ్ చేసి ఏదో ఒకటి చేస్తుంటే అది అయిపోయింది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరితోనో వెళ్ళారు, వాళ్ళతో సాంగ్ చేశారు, వాళ్ళతో వీడియోస్ పెట్టారు, ఫొటోస్ పెట్టారు, వాడేశారు. ప్రతి రిలేషన్షిప్ వాడటం కాదు, ప్రతి ఒక్క రిలేషన్షిప్ వాడడానికి ప్రతి మనిషి వాడడానికి ఉండేది కాదు ఈ వరల్డ్లో. కొన్ని ఇమోషన్స్ ఉంటాయి, కొన్ని సేమ్ థింగ్ గోస్ టు మ్యారేజ్. ఎప్పుడు మ్యారేజ్ లాంటి సిచ్యువేషన్, ఫ్రెండ్షిప్స్, మ్యారేజ్, ఇలాంటి రిలేషన్షిప్స్ని మనం క్యాల్కులేటివ్గా వాడడానికి చేసుకుంటాం చూడండి, అప్పుడు ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఉండదు. ఆ రిలేషన్షిప్ వాల్యూ తగ్గిపోతుంది, మ్యారేజ్ అనే వర్డ్కి వాల్యూ లేకపోతుంది. అంటే నువ్వు ఎవరినో జస్ట్ వాడడానికి పెళ్లి చేసుకుంటున్నావా, లేదా ప్లస్ మైనస్లు చూసి పెళ్లి చేసుకుంటున్నావా, లేదా నీకు మంచిది అవుతుంది అనుకోని దేనికి? ఒక లైఫ్ పాడైపోతుంది కదా. ఒక్క లైఫ్ మాత్రమే కాదు, ఇప్పుడు నా లైఫ్ పాడైపోతే నాది మాత్రమేనా? నా పేరెంట్స్ది, నన్ను అటాచ్ అయి ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ పాడవుతుంది కదా. ఎవరి కోసం, దేనికోసం? నాట్ వర్త్ ఇట్. ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదండి మీరు? నేను పెళ్ళి అయ్యానని రిగ్రెట్ అయ్యాను. అప్పుడు అయినందుకు రిగ్రెట్ అయ్యాను. చాలా ఎంత రిగ్రెట్ అంటే ఐ కుడెంట్ స్లీప్, ఐ వాజ్ సఫరింగ్. అప్పుడైతే నేను ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, కొంతవరకు నేను వెయిట్ పుట్ ఆన్ అయింది కూడా అప్పుడే, బిఫోర్ మ్యారేజ్. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే అప్పుడు? చాలా డిస్టర్బ్డ్. ఐ వాజ్ టూ రెస్ట్లెస్. ఐ డిడ్ నాట్ నో. టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్. ఇప్పుడు నేను నా కన్ఫ్రంట్ చేసేసాను. ఏమవుతుంది, మన వర్స్ట్ ఫియర్ని మనం ఇక్కడ చూసిన తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత వి బికమ్ న్యూ పీపుల్, ఓకే. బట్ అంటిల్ దాట్ అది ఫేస్ చేసేంతవరకు చేయగలుగుతామని కూడా తెలీదు, ఈ సిచ్యువేషన్ నుంచి బయట వెళ్ళగలుగుతామని కూడా తెలీదు. అండ్ వీ నో దట్ వి లివ్ ఇన్ అ సొసైటీ వేర్ పీపుల్ లవ్ టు సీ యూ ఇన్ ప్రాబ్లమ్స్లో ఉంటే అందరూ హ్యాపీ. బయట వచ్చామంటే తిడతారు, ఎందుకు నీకు ఉండొద్దా, నువ్వు ఉండలేవా, నువ్వు ఇంకా ఉన్నాయి. దెర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ విల్ స్టిల్ కండెమ్ మీ అండ్ స్టిల్ పుట్ అదర్ పీపుల్. దెర్ విల్ బి మోర్ థింగ్స్. ఫర్ ఆల్ యూ నో దట్ పర్సన్, అతను ఇంకా కొత్త స్టోరీస్తో బయటకు రావచ్చు, కొత్త నేను ఇది అది అని చెప్పొచ్చు, ఎంతో డ్రామాలు అవుతూ ఉండొచ్చు. సో యు నో, అంటే నాకు కావాలి, నాకు ప్రశాంతంగా లేదనేది నాకు తెలుసైనా దాని నుంచి బయట రావాలంటే ఏమేమి ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉండాలి అనేది నేను. ఎలా అండి ఆ సర్కమ్స్టాన్సెస్లో మీరు ఫ్యూ డేస్ ఉన్నారు కదా, ఎన్ని డేస్ పట్టింది అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్? డేస్ 16 అయినా డ్యూరేషన్ వాజ్ 6 months. 6 months అంటే ఎందుకని చెప్తాను. నేను జనవరిలో పెళ్ళి అయింది. పెళ్ళి అయి 3 daysలోకి నేను షూటింగ్కి వెళ్ళాను. నేను మూవీస్ చేస్తున్నాను అప్పుడు. నేను యాక్చువల్లీ పెళ్ళికి అప్పుడు ఏమంటారు, ఇన్ ఎనీవే రెడీ లేను యాక్చువల్లీ.
ఫ్యామిలీ చెప్పింది, అందరూ హ్యాపీ ఉన్నారు. అండ్ నోయల్ ఆల్సో వాస్ వెరీ హరీడ్ అప్. పెళ్లి అవ్వాలి, అవ్వాలి, అవ్వాలి. ఎందుకు టైం లేదు, నేను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాను అప్పుడు. అండ్ మంచిగా ఇప్పుడు రిలీజ్ కన్నడలో 3 రిలీజెస్ అయినాయి. సో ఇవన్నీ రిలీజెస్ నేను అప్పుడు షూట్ చేస్తున్నాను. బిఫోర్ లాక్డౌన్ ఐఎమ్ షూటింగ్ ఫర్ లైక్ 5-6 ఫిల్మ్స్, ఐఎమ్ డూయింగ్ షోస్ ఇన్ గోవా. చాలా బిజీ ఉన్నప్పుడు నాకు పెళ్లి మైండ్ సెట్ లేదు. నాకు ప్రశాంతంగా పెళ్లి అంటే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆరామ్సే అంత ప్రశాంతంగా నీట్గా పెళ్లి చేసుకోవాలని నాకుండే. కొంచెం ఆగుదాం, ఇవన్నీ అయిపోయాక మంచిగా చేసేద్దామంటే లేదు, ఇప్పుడే అయిపోవాలి అన్నట్టుగా అందరూ హరీ చేశారు. అందుకే నేను ఆ మైండ్ సెట్‌లో లేను. కానీ అందరి ఫోర్స్‌లో అందరికీ అవ్వాలి, అవ్వాలి, అవ్వాలి. అండ్ చూడు అప్పుడు కూడా ఇప్పుడు నోయల్ నాకు అప్పుడు అవును నాకు కూడా ఇప్పుడు పెళ్లి వద్దని చెప్పుంటే కొంచెం డిలే అయ్యేది. మనకు కూడా టైం ఉండేది. ఇది జరిగేది కాదు. వి వుడ్ హావ్ నోన్ ఈచ్ అదర్. బట్ హి ఆల్సో వాస్ హరీయింగ్. బట్ ఫోటోస్ కానీ అవి కానీ చూస్తే బాగా రిచ్‌గా చేసుకున్నారన్నట్టు అనిపిస్తూ అది ఉంటుంది. మన అక్కడ బెంగుళూరులో పెళ్లి జరిగింది. సో మై ఫ్యామిలీ వాస్ నెక్స్ట్. అందుకే నాకు కష్టమైపోయింది. నేను ఒక్కటే కూతురిని. నాకు బ్రదర్స్, సిస్టర్స్ లేరు. ఇది ఒక్కటే పెళ్లి మా ఇంట్లో జరిగేది. ఇంకెవరిదని లేదు. సో వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్. వాళ్ళకి నా కెరియర్ ఇదంతా నాకు హ్యాపీ కాబట్టి వదిలేస్తున్నారు అంతేగాని వాళ్ళకి అనవసరం. నేను నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. నేను హ్యాపీ ఉన్నానని వాళ్ళు హ్యాపీ ఉన్నారు. నీకు ఇది ఇష్టమా, సినిమాలు చేయడం నీకు ఇష్టం, ఓకే చేసుకో అంతే. కానీ వాళ్ళకి నిజంగా కౌంట్ అయ్యేది ఏంటి, అమ్మాయి మంచిగా టైంకి పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అది వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్. సో వెన్ దే సా దట్ దే ఫౌండ్ అ గుడ్ బాయ్ ఫర్ మీ, ఐఎమ్ హ్యాపీ అండ్ ఇట్ లుక్స్ లైక్ హీస్ అ నైస్ బాయ్, దే వర్ మోర్ దెన్ హ్యాపీ. ఎంత బాగా ఎంత గ్రాండ్గా చేసుకుని వచ్చు అంత గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఇచ్చారు. అండ్ వాళ్ళ ఆనందం కోసమే వై మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ లేటర్ ఆల్సో, బికాజ్ వాళ్ళకి తెలుసు, బాగా తెలుసు ఏంటంటే అందరి హ్యాపీనెస్ కోసం నేను చేసింది ఇది. అందరి మాటలకి ఒబీడియంట్గా ఎవ్వరికి హర్ట్ అవ్వకుండా. అండ్ యాక్చువల్గా అంత బాగా జరిగి ఉంటే నేను ఉండేదాన్ని కూడా. నేనేమో పెళ్లి వదిలేయాలని చేయలేదు కదా, అందరి హ్యాపీనెస్ కోసం పెళ్లి చేసుకున్న నేను అన్నీ బాగుంటే హ్యాపీగానే ఉండేదాన్ని. సో నేను ఎప్పుడు నేను చెప్పాను అనేది ఒక పెద్ద విషయం. ఎందుకంటే అమ్మాయి వచ్చి చెప్పదు. అంత సీరియస్ కాకుండా నేను ఇంటికెళ్ళి మా మదర్ ఫాదర్ హార్ట్ పగలగొట్టినట్టే వెళ్ళి చెప్పడం అంటే, నాకొద్దు నేను 16 డేస్‌లో విడిపోతానని చెప్తే పగలగొట్టినట్టే. వాళ్ళు ఆల్రెడీ చంపినట్టే నేను. కానీ నేను వెళ్ళి చెప్పాల్సి వస్తుంది అంటే అది ఎంత సీరియస్ అయి ఉంటది. అందుకే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నేను అప్పుడు పెళ్లి చేసుకున్న ఏ పరిస్థితి అనేది వాళ్ళకి తెలుసు. సో అప్పుడు కూడా నేను ఈ 16 డేస్ అనేది ఎలా జరిగిందంటే, పెళ్లి అయ్యి ఒక 3 డేస్‌కినే నాకు షూటింగ్ ఉంది. ఓకే. అప్పుడు షూటింగ్‌కెళ్ళాను. అవి ఫినిష్ చేసి వచ్చాను. మళ్ళీ ఒక 2 డేస్ ఇక్కడున్నాను. మళ్ళీ వేరే ఒక షూటింగ్ వచ్చింది. మళ్ళీ వచ్చాను. అట్లా ఐ వాస్ హియర్. 16 డేస్ వాస్ అ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ డ్యూరేషన్ ఆఫ్ 6 మంత్స్. ఐ వాస్ గోయింగ్, కమింగ్ బ్యాక్. నాట్ ఈవెన్ 6 మంత్స్ యాక్చువల్లీ. నేను అప్లై చేసింది జులైలో. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయ్యి ఉండొచ్చు. ఏప్రిల్ మేమే హీ హడ్ గాన్ ఫర్ సమ్ మ్యూజికల్ టూర్. ఒక కీరవాణి సార్ వాళ్ళ యూఎస్ టూర్ ఉండే. దానికని హీ హడ్ గాన్ అబ్రాడ్. దెన్ హీ కేమ్ బ్యాక్. సో మన స్కెడ్యూల్స్ వల్ల the total number of days we stayed together was number of 16 days. But duration happened in months. And also the behavioral change, అప్పుడు నాకు షిఫ్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు లావు తిన్నప్పుడు ఎలా ఉంటుంది, కలిసి ఉంటే కనిపించదు, దగ్గరనే ఉన్నాం కదా కనిపించదు. ఎక్కడో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అదే ట్రాన్సిషన్స్ కనిపిస్తూ ఉంటాయి మాటల్లో. మొన్న అదే అన్నావు, ఈరోజు ఏదో అంటున్నావు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకేమో జరుగుతుంది. ఇంట్లో డిస్కషన్ వేరేలా ఉంది, పరిస్థితి వేరేలా ఉంది. నాకు పెళ్ళికి ముందు చెప్పింది ఏంటో, ఇక్కడొచ్చి చెప్పేటప్పుడు జరిగేది ఏంటో, అడిగితే ఆన్సర్స్ లేవు. నేను ఎక్కడొచ్చేసాను అసలు, ఎక్కడ తీసుకెళ్తారు అన్నారు, నేను ఎక్కడున్నాను, నా లైఫ్లో ఏం జరుగుతుంది అని అర్థం కావట్లేదు నాకు. సో కూర్చుని కాదు, ఇది కదా మనం మాట్లాడింది, నాకే కన్ఫ్యూజ్ అవుతుంది. మనం మాట్లాడింది ఏంటి, నేను దేనికి ఏమనుకుని దిగానో అది లేదు. సో అడిగితే అప్పుడు అలా చెప్పాల్సింది. అప్పుడు అలా 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 కాదు ఇలా అని చెప్తే పెళ్లి జరిగేదా? అయితే జరగకూడదు. పెళ్లి జరగాలని చెప్పావా? అట్లా. సో ఐ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఇన్ అ బిగ్ వే. అంటే మై లైఫ్ ఇస్ ఫాలన్ డౌన్ సడన్లీ. నేను ఎప్పుడు లైఫ్లో అలాంటి పెద్ద రాంగ్ డిసిజన్స్ చేయలేదు. అలాంటి పెద్ద టర్న్ అరౌండ్ పాయింట్స్ రాలేదు నా లైఫ్లో. నేను ఆల్వేస్ సూసైడల్ టెండెన్సీ అట్లాంటివి ఏమైనా స్టార్ట్ అయ్యాప్పుడు మీకు? సూసైడల్ లేదు, బట్ నాకు నిద్ర వచ్చేది కాదు. ఐ కుడెంట్ స్లీప్. అంటే ఐఎమ్ సమ్ వన్ హూ ఇస్ అ డ్రీమర్. నేను ఎప్పుడు పాజిటివ్ ఇలా ఫుల్ ఆఫ్ లైఫ్ బ్రతుకుతాను. నథింగ్, నాకు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్, సాడ్ అయ్యో అని అనిపించదు. కానీ ఆ ఒక్క టైంలో బెడ్ మీద ఇలా పడుకున్నా నాకు నిద్ర రాదు. ఐ కెన్ ఓన్లీ సీ డార్క్నెస్, లైక్ ఫుల్ డార్క్. నా లైఫ్ అయిపోయిందా, డార్క్నెస్, డెడ్ ఎండ్, నెక్స్ట్ ఏంటి అని తెలియదు నాకు. డివోర్స్ అనేది ఈజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన లైఫ్లో జరగలేదు, మన సర్కిల్లో జరగలేదు. సో దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. నేను ఆప్షన్లో కూడా తీసుకోవట్లేదు దాన్ని. కానీ వేరేం దారి ఉంది, వేరేది. నేను ఐ వాస్ స్టిల్ థింకింగ్ దట్ మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు. మాట్లాడతాను నేను. మా మదర్ కూడా అంటుంది, నువ్వు మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది. కానీ లేదు, నేను ఎంత మాట్లాడుతున్నానో ద అదర్ పర్సన్ ఈస్ థింకింగ్ ఇట్ ఈస్ మై వీక్నెస్.
ఇంకా దాన్ని వర్స్టే చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నానంటే నాకు దారి లేక నేను మాట్లాడుతున్నాను, నువ్వేం చేయలేవు, నీకు ఇంత పేరుంది, ఇవన్నీ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది, దీనన్నీ భయపడి నేను ఆగిపోతాను, ఎలా ఉన్నా నేను భరించుకుంటాను, నేను ఇంకా క్వశ్చన్స్ అడుగును, నువ్వేం చేసుకుంటావు, ఎవ్రీబడి ఈస్ స్కేర్డ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ నో. సో నువ్వు ఒకవేళ చేసినా నీ పేరెంట్స్ వద్దంటారు, యువర్ పేరెంట్ విల్ సే అడ్జస్ట్ చేయి, మళ్ళీ రిటర్న్ వెళ్ళు. అలా ఎన్నిసార్లు అనుకున్నారండి మీకు మీరే, అంటే ఓకే ఒకసారి మాట్లాడి చూద్దామని ఎన్నిసార్లు అనుకున్నారు మీరు? చాలాసారి అనుకున్నాం. అంటే ఈవెన్ ఆఫ్టర్ ఆ 16 days కాకుండా ఈవెన్ బిఫోర్ ఐ ఫైల్ చేసే ముందు కూడా ఐ ట్రైడ్ సమ్ 2-3 times. లాస్ట్ టైం వాజ్ ద లాస్టెస్ట్ టైం నేను అనుకున్నా. ఎందుకంటే ఏం తెలుసా, మ్యారేజ్ అయ్యి ఇమీడియట్లీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, ఆర్ ఎనీ రిలేషన్షిప్స్ బిగినింగ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ యర్ లైఫ్. అప్పుడు మన బెస్ట్ బిహేవియర్ ఎవరైనా అంటారు, పెళ్ళి అయ్యి ఫస్ట్ 2 years అయితే చాలా బాగుంటాయి, దాని తర్వాత తెలిసిపోతుంది అంటారు. నాకు పెళ్ళి ఇమీడియట్గా ఇలా ఉంది అంటే ఫస్టే బెస్ట్ బిహేవియరే ఇలా ఉంది, అయితే ఇంకా 2 years తర్వాత ఎలా ఉంటుందండి? నాకు ఆ థాట్ వచ్చింది. పీపుల్స్ అందరూ చెప్పేది ఏంటంటే పెళ్ళి అయ్యాక ఇమీడియట్లీ చాలా మంచి టైం అయి ఉంటుంది, ఎవ్రీబడి వాంట్స్ టు స్పెండ్ టైం, ఎవ్రీబడి వాంట్స్ టు బి నైస్, చాలా బాగా ట్రీట్ చేస్తారు, బాగుంటుంది 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 అని విన్నాను. ఇదే బాగుండే సిచ్యువేషన్ పెళ్ళి అయ్యి 6 monthsకే ఇలా ఉంది, అయితే వర్స్ట్ బిహేవియర్లో ఉంటుంది ఇంకా. సో నేను ఎక్కువసేపు నాకు అవన్నీ వచ్చేసింది. నేను ఫస్ట్ 6 monthsకే ఏదో 10 సంవత్సరాలు అయిపోయి నేను కన్విన్స్ చేస్తున్నానంటే నాకు కూడా అంత అవసరమా? నేను అంత ట్రై చేసి 6 monthsకే నేను ఈ రేంజ్కి వెళ్ళిపోయానంటే మెంటలీ, అయితే ఇంకా 6 yearsలో ఎక్కడ వెళ్ళిపోతాను నేను? ఉంటానా లేనా నేను 6 years వరకు? ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నారా? వెయిట్ పుట్ ఆన్ అయ్యారా? వెయిట్ పుట్ ఆన్ అయ్యానంటే స్ట్రెస్ అయ్యేది, నాకు చాలా స్ట్రెస్ అయ్యేది. తినేది ఎక్కువ కాదు నేను, కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఐ డోంట్ నో, హార్మోనల్ అయి ఉండొచ్చు, ఏమో తెలియదు కానీ అప్పుడు మా మమ్మీ కూడా అనేది, నువ్వు ఎందుకు ఇలా. అండ్ నేను ఒక్కటే చోట కూర్చున్నాను, ఇప్పుడు ఈవెన్ ఆఫ్టర్ డివోర్స్ అప్లై చేసుకున్నాను, చేసుకున్న తర్వాత ఐఎమ్ అట్ హోమ్, ఐ నో ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, కానీ బయట చెప్పలేము, లాయర్స్ అన్నారు అన్నీ అయ్యాక లాస్ట్కి చెప్పాలి, మీ గ్రాంట్ అయిన తర్వాత చెప్పండి, ఇప్పుడు చెప్పకండి, మొత్తం చాలా డ్రాగ్ అయిపోతుంది అని. ఓకే, ఐ నో, అంటే డైలీ నాకు తెలుసు ఒక్కరోజు ఇది అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ టు ఫేస్ ద వరల్డ్, వన్ డే దిస్ విల్ గివ్ ఓవర్, ఐ హ్యావ్ టు ఫేస్ ద వరల్డ్. సో ఎవ్రీ డే మెంటలీ ఇట్ ఈస్ దేర్. ఒక్కొక్కసారి ఇప్పుడు లాక్డౌన్ కూడా ఉండే అప్పుడు, సో నేను ఇంట్లోనే కూర్చుని ఉంటాను, ఏమి చెయ్యను, కానీ సాయంత్రం లోపు నేను ఎంత టైర్డ్ అయిపోయేది అంటే నాకు మెంటలీ ఫిజికలీ ఐ యూస్ టు బి సో ఎగ్జాస్టెడ్, బికాజ్ ఇమోషనలీ అండ్ మెంటలీ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. దో ఫిజికలీ ఐఎమ్ నాట్ మూవింగ్, ఒకే చోట పడి ఉన్నా కూడా అది నా మైండ్లో రన్ అవుతుంది కదా. సో మెంటలీ నాకు సాయంత్రం లోపు ఎంత ఎగ్జాస్ట్ అయ్యేదంటే నిద్రగా వచ్చేది, టయర్డ్ అయిపోయి ఉండే. ఐ యూస్ టు ఫీల్ లైక్ అరే, అండ్ ఐ యూస్ టు థింక్ వాట్ నెక్స్ట్, నా లైఫ్ ఏంటి ఇంకా తెలీదు. అండ్ వెన్ ఐ ఈవెన్ అనౌన్స్డ్ మై డివోర్స్, ఐ వాజ్ రెడీ ఫర్ ద వర్స్ట్, అయిపోయింది ఇంకా నేను ఇంతవరకు చేసిందంతా చేయలేనట్టు అయిపోతుంది, రాక్ బాటమ్. అందరూ నన్ను జడ్జ్ చేస్తారు, అమ్మాయి బ్యాడ్ అంటారు, ఇంకా అయిపోయింది నా కెరియర్, నా పర్సనల్ లైఫ్. ఇప్పుడు పర్సనల్ లైఫ్ కూడా మా పేరెంట్స్ కూడా బయట వీళ్ళు ఎవరైనా అడుగుతారు కదా, అమ్మాయి ఎలా ఉంది, బాగుందా, హస్బెండ్ ఎలా ఉన్నారు, హైదరాబాద్లో బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా అని అడిగేటప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి కదా, వాళ్ళు కూడా డైలీ చంపినట్టే కదా. అవన్నీ నాకు ఎలా ఉండే అంటే అందరూ హ్యాపీగా ఉండాలి, బాగుండాలని తీసుకున్న డెసిజన్ అన్నిటినీ చెడగొట్టేసింది. నేను అందరి హ్యాపీనెస్ కోసం తీసుకున్న స్టెప్పే అందరికి సాడ్నెస్కి తోసేసింది. అది నాకు చాలా, ఐ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ దాట్. ఇప్పుడు నేను ఎలాగైనా బయటకు వచ్చినా నా ఫ్యామిలీ ఎప్పుడైనా బయట వచ్చి గెలుగుతుందా, అవన్నీ నాకు లైఫ్లో ఇంకా ఫ్యూచర్ ఉందా ఏంటి అస్సలు అర్థం కాలేదు. బట్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ గాడ్, మై ఫ్యామిలీ, పీపుల్. కొందరు ఉన్నారు నెగటివ్ మాట్లాడేవారు, కానీ కొందరే, చాలా తక్కువ మంది. నాకు వచ్చిన ప్రేమ, సపోర్ట్. ఎలా ఆ టైంకి మీకు సపోర్ట్ ఎవరన్నా, అంటే ఫ్యామిలీ పర్సన్స్? మదర్ ఫస్ట్. నేను మదర్కి కూడా చెప్పే ముందు నేను ప్రేయర్ చేసుకున్నాను, ఎందుకంటే అదే చెప్పేటప్పుడు ఆమె ఎలా తీసుకుంటుంది, ఆ చెప్పడానికి ధైర్యం రావట్లేదు నాకు. చాలా ప్రే చేసుకుని, దేవుడు నువ్వే చూసుకోవాలి, ఇప్పుడు నేను చెప్పేది నేను, కానీ ఆమె ఎలా తీసుకుంటుంది అనేది మీ చేతిలో ఉంది. ఆమెకి ఆ ధైర్యం రావాలి కదా తీసుకోవడానికి, అది మీరే ఇవ్వండి, నాకు తెలీదు. కానీ దీని తర్వాత నేను ప్రతి అడుగులో నాతో ఉండండి అంతే. ఇంకా ఏం అడగాలని కూడా తెలియదు, దేవుడితో ఏం అడగాలని కూడా నాకు తెలియట్లేదు, కానీ ప్రతి ఒక్క స్టెప్లో ఏదో జరిగింది. ఇప్పుడు దీని నుంచి బయట రావడానికి నాకు మీరే హెల్ప్ చేయాలి. ఏదో అనుకొని అందరి కోసం వీళ్ళ దీన్ని విని నేను ఇప్పుడు దిగ్గి అయిపోయింది, కానీ ఇప్పుడు బయటకు రావడానికి నాకు మనుషులు హెల్ప్ చేస్తారా తెలియదు, కానీ మీరైతే హెల్ప్ చేయాలి అన్నట్టుగానే. కానీ దాని తర్వాత ఫస్ట్ వెళ్ళి నేను మమ్మీకి చెప్పినప్పుడు, మమ్మీ అదే ఫస్ట్ కొంత రియాక్ట్ అయింది, కానీ తర్వాత నేను అంతా చెప్పినప్పుడు అండ్ ఐ హ్యాడ్ చాట్స్ కానీ వాయిస్ నోట్స్ కానీ, అవే నాకు తర్వాత హెల్ప్ అయింది కూడా. అది నాకు తెలియక, అంటే అది నాకు తెలిసి నేను దాచుకొని పెట్టింది కాదు, అది ఎలాగో నేను డిలీట్ చేయలేదు కాబట్టి ఉండే. సో మదర్కి చెప్పేటప్పుడు
I showed, which later on when lawyer asked, do you have any proof? I have proof. అది మిరకల్. నాకు తెలీదు, నాకు డివోర్స్ ఎలా అవ్వదు అని తెలియదు. ఐ డోంట్ నో హౌ ద ప్రొసీజర్ ఇస్. మదర్కి చెప్పినప్పుడు ఇంకా ఎలా ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలని కూడా తెలియదు. వెళ్ళి ఫస్ట్ మన చర్చ్లో ఒకటి చర్చ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ చెప్పేటప్పుడు కూడా అతను అడిగింది ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది. తర్వాత లాయర్ దగ్గర వెళ్ళమన్నారు, లాయర్ గారు అడిగేటప్పుడు అదే ప్రతి ఒక్కటి ఉంది. ఇంతే చాలన్నారు. ఇది ఎంత ఉందో దీన్ని స్క్రీన్ షాట్లో దీన్ని జెరాక్స్ కాపీలో పెట్టుకుంటే ఇది చాలు నీకు టు ప్రూవ్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. అంటే ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర, సో నీకు పెద్ద టైం పట్టదు అండ్ ఇమీడియట్లీ ఫైల్ చేసుకుంటున్నావు కాబట్టి ఏం పట్టదు అన్నారు. సో నాకు మదర్ నుంచి సపోర్ట్ వచ్చింది, చర్చ్ నుంచి సపోర్ట్ వచ్చింది, కోర్ట్ కూడా సెడ్ యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. దెన్ వెన్ ఐ వెంట్ అవుట్ ఎవ్రీ పర్సన్ ఐ మెట్ దే లైక్ ఓకే 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 ఓకే. ప్రతి ఒక్కటి ఒక నా వెనక స్ట్రెంగ్స్ లాగా వస్తూ పోయింది. ఆఫ్టర్ దట్ ద డే ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వెంట్ వన్ స్టెప్ అహెడ్. దాని తర్వాత ఇట్స్ జస్ట్ మిరకల్ అప్ టు దిస్ డేట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అయితే కూడా దిస్ ఈజ్ ప్యూర్ మిరకల్. నేను మళ్ళీ ఒకసారి నేను అనుకోలేదు. నేను జస్ట్ బ్లాంక్ మైండ్ స్విచ్ ఆఫ్. ఆలోచించి 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 లాస్ట్కి సరేలే ఇంకా ఆలోచించడం కాదు చేయడం అంతే. లాస్ట్ ట్రై ఎప్పుడు చేశారన్న రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు అని లాస్ట్ ట్రైల్ ఎప్పుడు? జూన్ ఎండ్కి లాస్ట్ ఐ కేమ్ టు హైదరాబాద్. నా థింగ్స్ అన్ని ఇక్కడ ఉండే, ఇంట్లో మొత్తం నా లగేజ్ ఉండే, లైక్ అరౌండ్ 3-4 సూట్ కేసెస్, బాక్సెస్ అన్ని థింగ్స్ ఇక్కడ తీసుకొచ్చి సెటిల్ అయిపోయాం. అంటే నా రిసెప్షన్కి వచ్చేటప్పుడే నా మొత్తం ఫ్యామిలీ ఇక్కడ వచ్చింది. సో అందరూ నా అంత లగేజ్ అని ఒక్కదాన్ని తీసుకురాలేను కదా, సో అందరూ షేర్ చేసుకుని ఒక్కొక్క సూట్ కేసు, ఒక్కొక్కరు నా బ్రదర్స్ కజిన్స్ వాళ్ళందరూ 23 పీపుల్ వచ్చారు అప్పుడు నా సైడ్ నుంచి, ఫ్యామిలీ సైడ్ నుంచి. సో వాళ్ళందరూ షేర్ చేసుకుని నా లగేజ్ అందరి టికెట్స్ మీద వేసి తీసుకొచ్చారు. సో అప్పుడే సెటిల్ అయిపోయాను నేను. సో అవన్నీ కూడా ఉండే. ఇంకా నేను నా ఇంట్లో ఫిక్స్ అయిపోయాను. అంటే నేను అదే అన్నాను, ఇప్పుడు నువ్వు కావాలైతే ఒక తప్పు జరిగింది, గొడవ జరిగింది, మాట్లాడాము, నాకు నువ్వు వద్దు అని ఒక్క నిమిషానికి చెప్పాను అనుకో, నాకు నువ్వు వద్దు, సరేలే నాకు కూడా నువ్వు వద్దని చెప్పాము, నేను నా ఇంటికి వచ్చాను, 1 డే అయిపోయింది. నార్మల్లీ 1 డే కాదు, ఇఫ్ యూ రియలీ లవ్ సమ్వన్, నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు లేదా కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి కాదు ఎవరైనా ప్రేమిస్తున్నావు అయితే ఒక 1 అవర్ గొడవ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది, 1 డే ఉంటుంది. నెక్స్ట్ డే యూ విల్ కమ్ బ్యాక్ టు దట్ పర్సన్, దట్ ఏదో అనుకున్నానా, ఏదో చెప్పాను, సరేలే ఓకే అని ఉంటుంది. లేదా 1 డేలో కూడా కాదు, 2 days, ఓకే 1 week. వెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 month అండ్ నోబడీ వాంట్స్ టు కరెక్ట్ ఇట్, నోబడీ సారీ అబౌట్ దేర్ ఫాల్ట్. తప్పు చేయడం కూడా పర్లేదు, కానీ తప్పు చేశాను ఒక్క నిమిషానికి కొట్టినా పర్లేదు, ఓకే ఒక ఆవేశంలో కొట్టేశావు. ప్రేమ ఉంటే ఇప్పుడు వెన్ యూ లివ్ ఫర్ అ లాంగ్ టైం ఏదైనా జరుగుతుంటుంది, ఏదో ఒకటి కానీ ఇమీడియట్లీ దాని తర్వాత ఏం చేస్తాం, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, అది కూడా లేదు. దెన్ ఐ థాట్ వై am I రన్నింగ్ ఆఫ్టర్. చాలాసార్లు వెంట పడ్డారు అంటే ట్రై చేశారు చాలాసార్లు. నేను మాత్రమే. తర్వాత నేను అనుకున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నేను కూడా చేసేది ఎందుకు తెలుసా, అదే మా ఫ్యామిలీ హర్ట్ అవుతారు, అందరూ ఇంత ప్రేమతో చేసుకున్నారు, ఇంకా అప్పుడే కాదు, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇద్దాం, కొంచెం టైంలో అయిపోతుంది, ఇంకొంచెం ట్రై చేస్తే అయిపోతుంది అని దెన్ నేను అనుకున్నాను, ఇది రెండు సైడ్స్లో కూడా అయిపోవాలి కదా, ఇది 2 సైడ్స్లో కూడా ఉండాలి కదా, నేను మాత్రం ఎందుకు చేస్తున్నాను ఒక్కదాన్నే. అండ్ ఇప్పుడు చేస్తున్నాను, రేపు ఎంతవరకు చేయొచ్చు నేను, ఎప్పుడు వరకు చేయొచ్చు నేను, అండ్ ఎందుకు. నా జీవితం కూడా ఒక్కటేసారి, ఇది కూడా నా ఒక్క జీవితమే, నా ఏజ్ అంతా చిన్నది, ఇప్పుడే ఈ రోజుకే నేను ఇంత చేస్తున్నానైతే ఇంకా ఇన్ని సంవత్సరాలు జీవితాంతం ఇది చేయగలుగుతానా నేను, ఇది చేయడం కరెక్ట్. ఈ రోజు కోసం నా ఫ్యామిలీ అంతా చేసి అంత గ్రాండ్గా నన్ను పెళ్లి చేసి ఇచ్చిందా, నేను ఇలా వాళ్ళకి ఒక్క రోజుకి కూడా తెలిసిపోతే నేను ఇలా ఉన్నానని తెలిస్తే వాళ్ళు నన్ను వదులుతారా, వద్దమ్మా వచ్చేసే అంటారు. కానీ నేను ఎందుకు చెప్పట్లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, వాళ్ళు ఈ ఉద్దేశంతో నాకు పెళ్లి చేసి ఇచ్చింది కాదు, నేను మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఇచ్చింది, ఆ హ్యాపీ నేను లేను అన్నప్పుడు నేను ఎందుకు బ్రతుకు, అందరినీ మోసం చేస్తున్నాను కదా, నన్ను నేను మోసం చేస్తున్నాను, నా ఫ్యామిలీ నేను మోసం చేస్తున్నాను, సమాజాన్ని నేను మోసం చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నాను, ఎందుకు. అల్టిమేట్లీ నేను ఏం సాధిస్తున్నాను, ఇవన్నీ చేసి ఏం సాధిస్తాను నేను. ఫేక్ వరల్డ్ మొత్తం బ్రేక్ చేద్దాం అనుకున్నా. సో ఐ సెడ్ వద్దు, ఇది ఏదో ఒక రోజు ఆపాలి దీన్ని. సో ఆ రోజు వెళ్ళి నేను ఫైనలీ ఐ ఆస్క్డ్, అండ్ దట్ డే ఆల్సో లాస్ట్కి నేను అనుకున్నా, ఈ రోజుకి నాకు వచ్చే ఆన్సర్తో నేను డిసైడ్ అయిపోతాను. 3-4 times అడిగాను ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 day. అదే ఆన్సర్ వచ్చింది. దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ ఈవెన్ ఇట్స్ ఓన్లీ గెట్టింగ్ వర్స్. ఐ సెడ్ దట్స్ ఇట్. నేను ఇంకా నా హెల్త్, నా పీస్ ఆఫ్ మైండ్, నా పేరెంట్స్ హెల్త్, నా పేరెంట్స్ పీస్ ఆఫ్ మైండ్, ఇవన్నీ ఒక్క మనిషి ఆటల కోసం పోగొట్టుకోను. ఐ విల్ నాట్ డూ దాట్. ఒకవేళ ఎందుకు కలిసి ఉందాం అని చెప్పేసి ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చి అడిగితే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు లేదు. అప్పుడైతే ఎస్, దట్ ఐ గివ్ దట్ స్పేస్. అప్పుడు నేను ఆ స్పేస్ కూడా ఇచ్చాను. దీనికి నేను మాత్రం సాక్షి కాదు, సాక్షులు ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్, ఈవెన్ కోర్ట్ గివ్స్ స్పేస్, ఈవెన్ అందరూ స్పేస్ ఇస్తారు ఫర్ దాట్.
అది అవ్వలేనప్పుడే ఇంత స్మూత్గా ముందుకెళ్ళింది. బికాస్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఓన్లీ యాడెడ్ టువర్డ్స్ డివోర్స్ దగ్గరకే వెళ్ళింది కానీ డివోర్స్ నుంచి రిటర్న్ వచ్చే ఒక్క స్టెప్ ఒక్క అడుగు జరగలేదు. అందుకే అలా జరిగింది. అండ్ టుడే ఇట్ ఈస్ గాన్ టూ ఫార్ అపార్ట్. యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చాక ఇంత అడుగుతుంటే నాకు గుర్తుకొస్తున్నాయి అంతే కానీ లేకపోతే అంత అది నా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ నోవేర్ క్లోజ్ టు మీ ఎనీమోర్. ఓకే. సో దాని నుంచి కొంచెం డీవియేట్ అయ్యే ప్రస్తుతం లవ్లో ఉన్నారా? లేదు, లవ్లో పడాలని ఉంది. బట్ నౌ ఐఎమ్ నాకు ఫస్ట్ ఇలా జరిగింది కాబట్టి నౌ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నాకు ఇంకా మిస్టేక్స్ చేయాలని లేదు. చేస్తే జాగ్రత్తగా మంచిగా కరెక్ట్గా అన్ని విధంగా అంటే ఏ విధంగా కోరుకుంటున్నారు ఇప్పుడైతే? ఫస్ట్ అయితే నిజాయితీగా ఉన్న మనిషి కావాలి. ఫ్రాంక్. అతను ఎలాగైనా ఉండనియండి. ఇప్పుడు నేనున్నాను. కరియర్, డబ్బు, అందం ఈ రోజు ఉంది రేపు లేదు. ఎంతున్నా ఓకే, ఎంతున్నా 30s 40s 50s వరకు ఉంటుంది అనుకోండి. కానీ యాక్చువల్ కావాల్సింది ఏంటి? హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, ట్రూత్ఫుల్నెస్, ఆనెస్టీ. ఏదైనా ఉండు. నీకు ఇంతే సాలరీయా చెప్పు, నీ దగ్గర ఇంతుందా చెప్పు, నువ్వు ఇలా చెప్పు. గుడ్ బ్యాడ్ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. బట్ బీ రెడీ టు యాక్సెప్ట్ యువర్ ఇంపర్ఫెక్షన్స్. బీ రెడీ టు యాక్సెప్ట్ యువర్ షార్ట్ కమింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. అతనికే నిజాయితీగా లేకపోయి ఉంటే నాతో ఏముంటాడు? లెట్ హిమ్ బి ట్రూ టు హిమ్సెల్ఫ్ ఫస్ట్. లెట్ హిమ్ బి ఫ్రాంక్, ఆనెస్ట్. అతన్ని యాక్సెప్ట్ చేయడం లేకపోవడం అది నా ఇష్టం. కానీ అతను నేను ఇది అని ధైర్యంగా చెప్పుకోవాలి క్యారెక్టర్ ఉండాలి. నేను ఇది అమ్మా, ఓకే నాకు కావాలా వద్దని నువ్వు చెప్పు, కానీ నేను ఇది అని చెప్పేంత ఉంటే దట్ విల్ బీ మై ఫస్ట్ పాయింట్ ఆఫ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అ పర్సన్ దట్ ఫైనలీ ఇంత ఇలాంటి వరల్డ్లో నువ్వు ఉన్నావా. బికాస్ అండ్ మీ బీయింగ్ ఇన్ మై పొజిషన్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ, మన ఫీల్డ్లో అలాంటి చాలా, బికాస్ దిస్ ఇస్ అ ఫీల్డ్ ఆఫ్ షో ఆఫ్స్. ప్రతి ఒక్కరు నేను చూపించడంలో ఇంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు నిజంగా ఎవరని వాళ్ళకే తెలియదు అన్నట్టుగా అయిపోయింది. సో ఐ వాంట్ సమ్మన్ హూ ఫ్లోర్ చేసుకుంటే అదే అండి. ఒకవేళ చేసుకుంటే ఇండస్ట్రీ పర్సన్ చేసుకుంటారు, లేదంటే అనవసరం. నాకు అది అవసరమే లేదు. అంటే నాకు కట్ అని చెప్పిన తర్వాత, ప్యాకప్ అని చెప్పిన తర్వాత మనిషిలా ఉండాలి. అది ప్రొఫెషన్ అంతే. ఇప్పుడు ఇలా డాక్టర్, పోలీస్, లాయర్ అందరూ ఉన్నారు. అలాగే ఒక యాక్టరో లేదా ఇంకొకరో ఏదో ఒకటి పని అయిపోయిన ఇంటి లోపల వచ్చేటప్పుడు నువ్వు మనిషి అంతే. నువ్వు నాకు కావాల్సిన, నన్ను ప్రేమించే, నేను నిన్ను ప్రేమించే ఒక మనిషి. ఆ ఇంటి లోపల నేను బయట సూపర్ స్టార్ని, నేను బయట లేబరర్ని, నేను బయట మెకానిక్ని అనేది ఇంపార్టెంట్ కాదు. అది జస్ట్ ఒక డబ్బులు సంపాదించే ఒక విధానం. ఓకే, నీకేదో ఒకటి అబిలిటీ ఉంది, ఏదో ఒకటి ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, దాన్ని బట్టి నువ్వు ఏదో ఒకటి వర్క్ చేస్తున్నావు అండ్ దాంట్లో నుంచి డబ్బులు వస్తున్నాయి. అది మన డే టు డే ఖర్చులకు అవుతున్నాయి. అంతేగాని హ్యాపీనెస్కి, ఒక రిలేషన్షిప్కి, ఒక పెళ్ళికి అవసరమైంది అది కాదు. హూ హీ ఈజ్ యాజ్ అ పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో ప్రజెంట్ అయితే క్లారిటీ ఉంది. ఇండస్ట్రీ అనగానే లేదంటే ఒక నేము ఫేము మెయింటైన్ చేయాలంటే సోషల్ మూవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసినప్పుడు కానీ అంటే ఫ్యూచర్లో మీరు ఎవరన్నా పెళ్లి చేసుకున్నా కూడా, లేదంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ని కూడా మైండ్లో పెట్టుకుని నేను చెప్పాలన్నా, అది ఎప్పుడన్నా ఇబ్బంది అవుతుంది అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? సోషల్ మూవింగ్ అనేది అంటే మన లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్. ఐ డోంట్ థింక్ సో. బికాస్ టుడే ఇండస్ట్రీ మీ ప్రీవియస్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా పోనీ అట్లాగా సోషల్ మూవింగ్ వల్ల? లేదు. బికాస్ ఐఎమ్ మైసెల్ఫ్, నేను పెద్ద సోషల్ పర్సన్ కాదు. నా వర్క్, ఐఎమ్ వర్కహాలిక్. నేను వర్క్గా ఎంత వర్క్ అయినా చేస్తాను. వెన్ యు ఆర్ ఇన్ రిలేషన్, ఎస్, అది ఎప్పుడన్నా మీకు అనిపించిందా? లేదు. మీ కంటి ముందు కనిపించిందా పోనీ? లేదు. నాలోనా, అతనిలోనా సోషల్ మూవింగ్ అని అనిపించలేదు. అదే నాకు ఇది అనిపించింది, ఫేక్ రిలేషన్షిప్స్, ఏదో ఒకటి సర్కిల్ అని తిరగడము. ఓకే. నిజంగా ఫ్రెండ్స్ అయితే నేను కూడా నమ్ముతాను. ఐ ఆల్సో హ్యావ్ ఫ్రెండ్స్, అది వేరు. బట్ ఇది ఇండస్ట్రీలో పెట్టుకుంటారు చూడండి, ఏదో ప్లస్ మైనస్ అని పెట్టుకుని సోషల్ మూవింగ్స్. నేను పర్సనల్లీ అలా కాదు. నాకు తెలుసు చాలామంది, నేను డెబ్యూ అయ్యిందే మంచి టెక్నీషియన్స్తో, మంచి స్టార్స్తో, అందరితో. కానీ నేను ఏ రిలేషన్షిప్, ఏ ఫ్రెండ్షిప్, ఏ కాంటాక్ట్ వాడటం, అది నా నేచరే కాదు. నాకు వాళ్ళు అలా అని టచ్లో లేదని కాదు, అందరూ టచ్లో ఉన్నారు. ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి ఒక్కరితో నేను మంచిగానే ఉన్నాను. కానీ అది నేను ఎవరికి చూపించుకోవడానికి, మా ఫ్రెండ్స్ అని షోల్డర్లో నెత్తి మీద చేపట్టుకొని నా ఫ్రెండ్స్ అని చూపించుకోవడం, అవి నేను చేయను. నేను అప్రిషియేట్ కూడా చేయను, అవసరం లేదు. ఇండస్ట్రీలో వర్క్, ఇది నేను చెప్పినట్టు ఇది వర్క్గా చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, వర్క్తో పైకి రావాలి. అంతేగాని ఎవరో తెలుసని, ఎవరో వెంటపడి, ఎవరితో పారాసైట్ అంటారు కదా, ఇంకొకరి బ్యాక్ ప్యాక్ లాగా. ఓకే. #69 సంస్కార్ కాలనీ. సో ఇందులో ట్రైలర్ చూస్తే అండి, ప్రస్తుతం సొసైటీలో జరిగేదన్నా, కంటి ముందు కనిపించేదన్నా సరే, దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి ట్రూత్ అది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి మీరు. అటువంటివి ఉన్నప్పుడు ఏ విధంగా ఫేస్ చేయాలని చెప్తారు ఎవరికైనా సరే? అంటే దాని నుంచి ఏ విధంగా, స్క్రిప్ట్ అయితే ఒకలా ఉంటుంది, రియాలిటీ ఒకలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఐ ప్రిఫర్ ట్రూత్. ఇఫ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్, ఇప్పుడు ఎంతోసారి పెళ్ళి ఫస్ట్ జరిగిపోతుంది, లవ్ ఉండదు, అరేంజ్డ్ మ్యారేజో ఏదో ఒకటి అయి ఉంటుంది. లేదా
ఏదో ఒక వేరే ఒక సిచ్యువేషన్ లవ్వే ఉంటది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతది, లవ్ ఒక్క స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు నేను చూసాను నా కాలేజ్ లైఫ్‌లో. కాలేజ్ నుంచి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కొందరు 8 ఇయర్స్, 9 ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయ్యాక 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో విడిపోతారు. ఎందుకంటే కాలేజ్‌లో ఒక మైండ్ సెట్ ఉంటది. 16, 17కి వచ్చేటప్పుడు అబ్బాయి డ్రీమ్స్ ఒకలా ఉంటాయి. అమ్మాయి డ్రీమ్స్ ఒకలా ఉంటాయి. తర్వాత రియాలిటీకొచ్చి బయటకెళ్ళి జాబ్ అనేది చూసేటప్పుడు రియాలిటీ ఫేస్ అయ్యేటప్పుడు అబ్బాయి ఫ్యాక్ట్స్ మారిపోతాయి. అమ్మాయి ఫ్యాక్ట్స్ మారిపోతాయి. దాని తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు సిట్యుయేషన్స్ మారిపోతాయి. ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ మారిపోతాయి. సో, స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్‌కి పెళ్లి అయ్యేటప్పుడు దట్ హోల్ జర్నీ మారిపోతది. సమ్‌టైమ్స్ అకార్డింగ్ టు అవర్ మైండ్ సెట్, అవర్ రిక్వైర్మెంట్స్ చేంజ్. ఒక్క స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఆహ్, మంచామె చాలా మంచిది అని అనుకోని పెళ్లి చేసుకున్నా కూడా ఆ! ఆఫ్టర్ పాయింట్ 30స్‌లో, 40స్‌లో వచ్చేటప్పుడు అబ్బాయి లైఫ్‌లో వేరే ఎక్స్‌పీరియన్సెస్ చేసుకుంటాడు. నాలెడ్జ్, మాట్లాడే టాపిక్స్ అవన్నీ మారిపోతది. అమ్మాయి ఏమో ప్రేమిస్తాడు గానీ మిగతాది మ్యాచ్ అవ్వదు. ఇంటలెక్చువల్లీ మ్యాచ్ అవ్వదు. ఎమోషనల్లీ మ్యాచ్ అవ్వదు. సో, అప్పుడు మిస్ మ్యాచ్ అనిపిస్తది. అప్పుడు కరెక్ట్‌గా అనిపించేది గానీ ఈ రోజుకి నాకు మ్యాచ్ అవ్వట్లేదు నా పార్ట్నర్ అన్నట్టుగా ఈ టైంలో చాలా జరుగుతుంది. హ్మ్. బికాస్ ఆఫ్ వైడ్ ఎక్స్‌పోజర్. దేర్ ఈస్ సో మచ్. వి ఆర్ మీటింగ్ న్యూ పీపుల్. వి ఆర్ ట్రావెలింగ్ సో మచ్. జాబ్ మీద గానీ, ఎడ్యుకేషన్ మీద గానీ వేరే వేరే మనుషుల్ని కలుస్తున్నారు కాబట్టి ఆ ఆపర్చునిటీ ఎక్కువుంది. కొత్త కొత్త మనుషుల్ని పెళ్లి తర్వాత కూడా కలవడం అనేది. దాంట్లో తప్పు లేదు. అది హ్యూమన్ నేచర్. అంటే అప్పుడుకి కాలేజ్‌లో మీకు ఫస్ట్ దొరికిన అమ్మాయి ఆమె, మీకు ఇష్టమైంది, ప్రేమించింది అన్నీ ట్రూతే. కానీ ఇప్పుడు ఈ రోజు 10 ఇయర్స్ తర్వాతనో లేదా 10 మంత్స్ తర్వాతనో మీరు ఇంకొక ప్లేస్‌కెళ్లారు. ఆమెకిన్న బెటర్ మనిషిని ఎవరైనా చూసారు. ఆమె మీకు ఇంకా బెటర్ మ్యాచ్ అనిపిస్తుంది. కానీ ఈమెతో ఆల్రెడీ మీరు పెళ్లి చేసుకున్నారు. అలాంటివి జరుగుతాయి. అవును. ఐ ప్రిఫర్ ట్రూత్. అలా ఉన్నప్పుడు కష్టంగా ఉంటది. అన్నీ ఉంటది గానీ, ఇలాంటి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అనేది పెట్టుకుంటే క్లారిటీ లేదు. యూ ఆర్ స్పాయిలింగ్ థట్ పర్సన్స్ లైఫ్, దిస్ పర్సన్స్ లైఫ్ అండ్ యువర్ లైఫ్. దానికిన్న ఎంత గుడ్డో, బ్యాడో అన్ని ఎవరేం చెప్తారో గానీ, మీరు దానికిన్న ఈమెకెళ్ళి చెప్తే దిస్ హాస్ హ్యాపెండ్. నాకు నీ మీద ప్రేమ ఉండేది కరెక్టే. ఇవన్నీ కరెక్టే. కానీ నౌ సో అండ్ సో హాస్ హ్యాపెండ్ అనేది షేర్ అయినా చేసుకోవాలి. అప్పుడు థట్ పర్సన్ విల్ అట్‌లీస్ట్ బీ ఆహ్, ఇన్ లైట్. చీకట్లో ఉండదు కదా! డార్క్‌నెస్‌లో పెట్టుకోలేరు కదా! సో, ఐ ప్రిఫర్ ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఐ ప్రిఫర్ క్లారిటీ అండ్ ఫ్రాంక్‌నెస్. దానికున్న ట్రూత్‌కి ఉన్న బ్యూటీ దేనికి లేదు. ట్రూత్ అనేది ఈ మనిషికి కూడా నేను ఆల్రెడీ ఒక మ్యారీడ్ గర్ల్ ఆర్ బాయ్, నేను ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అని చెప్తే తెలిసి కంటిన్యూ చేయడం వేరు. ఈమెకు కూడా లేదు నా పార్ట్నర్ ఇస్ ఇన్ లవ్ విత్ సమ్‌వన్ ఎల్స్ అని తెలిసిన తర్వాత థట్ పర్సన్ కెన్ టేక్ అ డిసిషన్ వెదర్ షీ ఆర్ హీ వాంట్స్ టు బీ విత్ యూ ఆర్ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. అట్‌లీస్ట్ యూ ఆర్ గివింగ్ దట్ పర్సన్ దట్ ఫ్రీడమ్. అదర్‌వైజ్ యూ ఆర్ స్పాయిలింగ్ అ పర్సన్స్ హోల్ లైఫ్ బై స్టేయింగ్ మ్యారీడ్ టు దిస్ పర్సన్ బట్ నాట్ లవింగ్. దట్ పర్సన్ ఆల్సో డిజర్వ్స్ లవ్. ఆ మనిషికి కూడా ప్రేమ డిజర్వింగ్. ఆ మనిషికి కూడా నన్ను కంప్లీట్‌గా ప్రేమించాలని ఉంటది. కానీ నువ్వు నీ కోసం ప్రేమించుకోవడానికి ఒకరిని, పెళ్లి చేసుకోవడానికి ఒకరిని పెట్టుకుంటే ఆమె లైఫ్ మొత్తం పోయింది కదా! ఆర్ అతని లైఫ్. సో, నేనైతే పర్సనల్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఐ ఆల్వేస్ ప్రిఫర్. అందుకే నేను ఈ సినిమా కూడా చేయడం ఎందుకంటే దీని గురించి మాట్లాడాలి. జనాలు వాళ్ళు పర్సనల్‌గా అన్నీ చేస్తారు గానీ, మాట్లాడడం తప్పనుకుంటారు. ఎక్స్‌ప్రెస్ చేయడం తప్పనుకుంటారు. చీటింగ్ చేసి బ్రతకడం అయినా పర్లేదు గానీ, నిజం చెప్పి బ్రతకడం తప్పంటారు. అబద్ధాలు చెప్పి బ్రతకడం అయినా ఓకే. అది సంస్కారం. కానీ నిజంగా నిజం అని చెప్పడం తప్పు అంటారు. అది తప్పు అనిపిస్తది నాకు. కాదు. మీరు గుడ్ అండ్ బ్యాడ్ ఈస్ ఏమంటారు సబ్జెక్టివ్. ఎవరికైనా ఒకరికి గుడ్ అనిపించింది ఇంకొకటి బ్యాడ్ అనిపించొచ్చు. ఇంకొకరికి బ్యాడ్ అనిపించింది ఇంకొకరికి గుడ్ అనిపించొచ్చు. కానీ మీకు మీ గురించి ఏమనిపిస్తది అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన మనస్థితి, మన మనస్సాక్షికి మనం క్లీన్‌గా ఉండాలి. ఇప్పుడు నేను కరెక్ట్‌గా నేను చేసింది కరెక్ట్ అనేది ఉంటే మాత్రం ఇంకొకరి గురించి మాట్లాడడానికెళ్ళాలి. లేదా ఇంకొకరి లైఫ్ గురించి జడ్జ్‌మెంట్ చేయడానికెళ్ళాలి. నేను చేసేదంతా చేసి జస్ట్ బికాజ్ ఎవరికీ తెలీదు. నేను ఎవరికీ తెలియలేని మనిషి. నేను ఒక అన్‌నోన్ పర్సన్ కాబట్టి నేను ఏదైనా చేసుకోవచ్చు అనేది దట్ డస్ నాట్ గివ్ యూ ద రైట్ టు స్పాయిల్ ఎనీబడీస్ లైఫ్ ఆర్ కామెంట్ ఆన్ ఎనీబడీస్ లైఫ్. ఫస్ట్ లివ్ యువర్ లైఫ్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ టు యూ. ఓకే. ఎవరికైనా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనంటే వెంటనే చులకన చేసి మాట్లాడతారు. లేదా ప్లేస్ ఖాళీగా ఉందనో, ట్రై చేసుకోవచ్చానో అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ చాలా చిన్న చూపు చూస్తారు సొసైటీలో కూడా. ఆడపిల్లకి మ్యారేజ్ అంటే ఒక ఫ్యాంటసీ ఉంటుంది. లైఫ్ అంటే ఒక ఫ్యాంటసీ ఉంటుంది. అటువంటి ఆడపిల్లలకి ఇప్పుడు మీరు సింగిల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ హావ్ సీన్ అంటే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. యెస్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే దాని మీద. సో, మీరేం చెప్తారండి? సింగిల్ ఉన్నప్పుడు ట్రై చేయడం ఐ థింక్ హెల్తీగా ట్రై చేస్తే ఇట్స్ గుడ్ ఓన్లీ. బికాజ్ అలాగే దట్ ఈస్ వేర్ యూ ఫైండ్ యువర్ పార్ట్నర్ సమ్ టైమ్స్. సీ వెన్ యూ ఆర్ సింగిల్ అండ్ యూ ఆర్ మీటింగ్ న్యూ పీపుల్, దట్ ఫిల్టర్ మన దగ్గర ఉండాలి. ఎలాంటి మనుషులని వెల్కమ్ చేస్తున్నాం అనేది మన చేతిలో ఉండాలి గానీ, కొత్త మనుషుల్ని కలవడం తప్పు కాదు. ఇప్పుడు సింగిల్‌గా ఉన్నాం. మన జీవితంలో ఎవరు లేరు అయితే
జాబ్లో ఎక్కడో ఒకరు కలుస్తారు, లేదా స్కూల్లో కాలేజ్లో ఎవరు కలుస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేచర్స్ ఇష్టం అవుతున్నాయి. ఆ ఒక హెల్దీ వేలో ఫస్ట్ యాజ్ అ ఫ్రెండ్, తర్వాత ఒక కరెక్ట్గా ఫ్రెండ్గా మామూలుగా ఫస్ట్ తెలిసి, ఫ్రెండ్ కూడా కాదు మామూలుగా అతను ఒక మనిషి, నువ్వు ఒక క్లాస్లో ఉన్నారు, ఒక ఆఫీస్లో ఉన్నారు, జనరల్ బిహేవియర్, జనరల్ క్యారెక్టరిస్టిక్, దాని తర్వాత ఫ్రెండ్స్, దాని తర్వాత అలా ఆర్గానిక్గా న్యాచురల్గా తెలిసి క్లోజ్గా వెళ్ళి తర్వాత మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న టైంలో. ఎందుకంటే నేను అదే అన్నా, పెళ్ళి అని డైరెక్ట్గా చూసేటప్పుడు మా మైండ్లో కూడా పెళ్లి జరగాలని ఉంటుంది, పెళ్లి అయిపోవాలి, మీరు చెప్పినట్టు ఫ్యాంటసీ ఉంటుంది, ఫ్యాంటసీ టైంకి ఉంటుంది. టైంకి పెళ్లి అయిపోవాలని మా మైండ్లో ఉంటుంది, అతను కూడా ఉంటుంది. సో కలిసేటప్పుడే ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు కూడా 5-6 ఇయర్స్ లవ్లో ఉన్నప్పుడు తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు డైలీ 2 అవర్స్ కలుస్తారు అనుకోండి, డైలీ 365 డేస్ కలుస్తున్నారు, అయినా ఆ 2 అవర్స్కి మాత్రమే కలుస్తారు. 24 అవర్స్లో 2 అవర్స్ ఏమీ కాదు. మంచిగా డ్రెస్అప్ అయ్యి రోజంతా ఏదో ఒకటి చేస్తున్నా, స్నానం చేసుకుంటూ పడుకున్నా, చేసుకోకుండా పడుకున్నా, డేట్ ఉన్నప్పుడు లేచి స్నానం చేసి పర్ఫ్యూమ్ వేసి మంచి డ్రెస్ వేసుకుని మంచి మూడ్తో వెళ్తారు. అది వాళ్ళ నిజాం నేచరా? కాదు. కాదు. సో అలా 10 ఇయర్స్ డేట్ చేసినా ఏం తెలియదు. నువ్వు చాలా మంచి అమ్మాయి అనే అతను చెప్పుంటాడు, అతను చాలా మంచి అబ్బాయిని నువ్వు చెప్పుంటాడు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల్లో కూడా మీరు 2 అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తుంటారు కలిసి. కానీ పెళ్ళి అయ్యి 2 డేస్కే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ 2 డేస్ యాక్టింగ్ చేయలేరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నిజాయితీ అంటున్నాను. ఆ కలిసిన 2 అవర్స్లో ఎంత క్లియర్గా, ఎంత న్యాచురల్గా ఉంటున్నారు. సో దానికి తెలిసిన తర్వాత బిహేవ్ చేయడం వేరు, ఫస్ట్ నుంచే తెలిసి ఉండడం వేరు. యు నో అ పర్సన్ ఈవెన్ బిఫోర్ యు నో ఈచ్ అదర్, you know a person, general nature, then you know a person on a closer level as a friend, how that person behaves with you when you're just a friend or just a colleague or just a classmate, ఏమీ స్పెషల్ అటెన్షన్ లేకుండా. దెన్ వెన్ యూ గెట్ స్పెషల్ అటెన్షన్, దెన్ వెన్ యూ నో హిమ్ యాజ్ అ ఫ్రెండ్, హౌ గుడ్ యూ నో హిమ్, వెన్ యూ నో హిమ్ మోర్, దెన్ దెర్ ఈస్ దిస్ హోల్ థింగ్. డోంట్ లుక్ ఎట్ 2 అవర్స్ నా కోసం ఏం చేస్తాడు, నా కోసం ఏం చేస్తాడు ఇంపార్టెంట్ కాదు. జనరల్గా ఎవరో వేరే వాళ్ళ కోసమైనా ఏం చేస్తాడు, జనరల్ అమ్మ నాన్నతో ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, వాళ్ళ కలీగ్స్తో ఎలా ఉంటారు, అవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. నా కోసం ఏం చేస్తాడు అనేది ఒక్కరోజు చేస్తాడు, 2 రోజు చేస్తాడు, 1 సంవత్సరం చేస్తాడు, కానీ ఒక్క టైం తర్వాత నా కోసం చేయడం మానేస్తాడు. కానీ అతను నిజంగా ఎవరు అనేది ఎప్పుడు మారదు. సో అది చూసుకొని పెళ్లి చేసుకోండి, ఇది కాదు. అండ్ ఆల్సో డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు, ఇప్పుడు కరోనా తర్వాత అయితే ఎక్కువ తెలుసుకోవాలి ఏంటంటే ఇవి అన్ని ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్, బేసిక్ అది కావాలి, కానీ అది మ్యారేజ్కి ఆర్ లవ్కి ఫ్యాక్టర్ కాదు. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా హీ కెన్ బి అ మిలియనర్, బిలియనర్, బట్ హీ వోంట్ నో హౌ టు ట్రీట్ యూ. నిన్ను ఎలా ట్రీట్ చేయాలో తెలియకపోతే అతను ఎంత రిచ్ అయినా వేస్టే. అతను ఎంత చదువున్న సైంటిస్ట్, రాకెట్ సైంటిస్ట్ అయినా ఒకటే. ఇంటికొచ్చి నిన్ను నీలా రెస్పెక్ట్ ఇచ్చి నిన్ను ట్రీట్ చేయకపోతే ఎంత పెద్ద మనిషితో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్ళి కాదు. సో నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఒక మనిషి అంటే ఎంత విలువ ఇస్తాడు, ఒక రిలేషన్షిప్ని ఎంత విలువగా చేసుకుంటాడు, అతని మాటని మీద హౌ మచ్ హీ వాల్యూస్ హిజ్ ఓన్ వర్డ్స్, హౌ మచ్ హీ వాల్యూస్ హిజ్ ఓన్ ఇమోషన్స్, హిజ్ ఓన్, అతని మీద అతనికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అంతే దాన్ని బట్టి అతనికి మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి అతనికి మీ ఫ్యామిలీ మీద, మీ ఫీలింగ్స్ మీద, మీ డ్రీమ్స్ మీద రెస్పెక్ట్ ఉంటుంది. సో ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్, క్వాలిటీ, నాట్ ఇవన్నీ ఎక్స్టీరియర్ మెటీరియలిస్టిక్, అవన్నీ ఒక్కరోజు 2 రోజులకి బాగుంటుంది కానీ పర్మనెంట్గా లాంగ్ రన్కి బాగుండదు. చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఇండస్ట్రీలో ఇవన్నీ షేర్ చేసుకోవడానికి మీకు ఎవరు ఉంటారండి ఫ్రెండ్స్? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎవరు లేరు? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేదు. నేను ఇండస్ట్రీ ఇక్కడ తెలుగులో కూడా ఎవరు లేరా? చూడండి, ఇండస్ట్రీలో నాకు వెల్ విషర్స్ ఉన్నారు. వెల్ విషర్స్ ఎవరు అంటే చాలా మంది ఉన్నారు. కొందరు మీడియా పీపుల్ ఉన్నారు, కొందరు మేనేజర్, ఇప్పుడు నా కోసం వర్క్ తీసుకొచ్చేవారు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. బట్ ఐ ట్రీట్ మై వర్క్ ప్లేస్ యాజ్ అ వర్క్ ప్లేస్. అంటే వీఆర్ ఫ్రెండ్స్, బట్ వీ డిస్కస్ వర్క్, వీ డిస్కస్ గుడ్ అండ్ బ్యాడ్. జనరల్గా ఇప్పుడు ఇలాంటివి ఏదైనా మేజర్ జరిగితే నా కోసం, నా మంచిది అనుకుంటారు కాబట్టి నాకేదో బ్యాడ్ జరుగుతుంటే దే కమ్ అండ్ సపోర్ట్ మీ. బట్ ఐ డోంట్ షేర్ పర్సనల్ డీటెయిల్స్. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నేను అడగను, నా పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు అడగరు. అడిగితే నేను చెప్తాను, కానీ ఎంతవరకు అంతే. అంటే డైలీ కలవడం జరగదు, డైలీ కలిసి ఉండడం జరగదు, నేను ఎక్కడెక్కడో ఉంటాను. సో నాకు జనరల్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మై పేరెంట్స్. నేను నా మదర్తో అన్నీ చెప్పేసుకుంటాను, అండ్ ఫాదర్తో కూడా. డాడ్తో అంత ఎక్కువగా కాదు, అంటే అది న్యాచురల్గా జరగదు. హీఈస్ అన్ యాక్టివ్, కూర్చొని నాతో అలా మాట్లాడడం, డిన్నర్ టైంలో అలా కూర్చొని మాట్లాడేటప్పుడు అడిగింది అంతా మాట్లాడతాను. కానీ ఖచ్చితంగా 100% వద్దు అని చెప్పినా కాల్ చేసి చెప్పడం మదర్కి, ఆమె వేరే వరకు ఉంటుంది. అయినా వద్దు, విను, ఒక 5 minutes ఉండు, నా మాట వినాలంతే. సో అలా మదర్తో ఉంటాను. అండ్ ఇంకా 2 నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ నుంచి నాతో అంటే 25 years నుంచి, 3rd standard నుంచి ఫ్రెండ్స్, కాలేజ్ 11th standard నుంచి ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను పంచుకుంటాను. ఐ లైక్ దట్ బికాస్ దే సీ మీ యాజ్ ఎస్తర్.
వాడు ఏదో నేను సెలబ్రిటీ, ఫిల్మ్ స్టార్, హీరోయిన్, నా కెరియర్ గురించి చెప్పినా నీకు పిచ్చా ఏమైనా అని అలా నాకు నా ఫ్రెండ్ లాగా, ఎస్తర్ లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎస్తర్ ఇండస్ట్రీకి వెళ్ళే ముందు నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను కరెక్ట్గా జడ్జ్ చేస్తారు. ప్లస్ మైనస్లు నన్ను చెప్పే విధానం కూడా ఆ క్లోజ్నెస్ ఉంటుంది, నాకు కూడా చెప్పడానికి ఆ ఓపెన్నెస్ ఉంటుంది. ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అని చెప్పినా 10 ఇయర్స్ మ్యాక్సిమం, దానికన్నా ముందు కాదు. సో ఐ రిలై మోర్ ఆన్ మై బేసిక్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్. దే ఆర్ మై ట్రూ ఫ్రెండ్స్. గుడ్. ప్రస్తుతం ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? రైట్ నౌ రిలీజ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా అంటే ప్రీ కరోనా చాలా షూటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, రిలీజ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు ఈ సెకండ్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత లంకి అని ఒక సినిమా కన్నడలో రిలీజ్ అయింది. అది ఈ రోజుకే 175 days కంప్లీట్ చేసి. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అది ఇప్పుడు తెలుగులో రీమేక్ అవ్వబోతుంది. అది నేను చేస్తున్నాను. బికాజ్ అదే మూవీకి నేను క్రిటిక్స్ అవార్డ్కి శాండల్వుడ్ అంటే కన్నడ ఇండస్ట్రీ క్రిటిక్స్ అవార్డ్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా నామినేట్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ అగైన్. సో ఆ సినిమా ఒకటి చాలా మంచి బాగా జరిగింది కన్నడలో ఆఫ్టర్ సెకండ్ లాక్డౌన్, అండ్ తెలుగులో కూడా అవుతుంది. దాని మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి కన్నడలో రిలీజ్ మొన్న January 28కి ఒకటి అయింది, DNA అని. ఓకే. అది కూడా ఒక మంచి సినిమా. దాంట్లో ఐ ప్లే అ మదర్ ఆఫ్ అ 5-year-old. DNA అని. సో ఇట్స్ అ మదర్ సెంటిమెంట్ మీద సినిమా. మదర్ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. సో వెరీ గుడ్ స్క్రిప్ట్, ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. అదొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఇది తెలుగులో రెడీ టు రిలీజ్ ఇంకొకటి ఉంది, ఐరావతం అని ఒకటి చేశాను. అది అమర్దీప్ ఉన్నారు, మన సీరియల్స్ చేస్తారు కదా, అమర్దీప్ చౌదరి, ఎస్, అతనితో చేశాను. ఆ సినిమా ఇప్పుడు రెడీ టు రిలీజ్ ఉంది. అండ్ ఇంకా షూటింగ్లో ఇంకొకటి రుద్ర అని ఒక తెలుగు సినిమా షూటింగ్ చేస్తున్నాను. అది వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది. కొన్ని డేస్ అయిపోయినాయి, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకొకటి సునీల్ కుమార్ గారిదే ఇంకొక సినిమా, అది ఇంకా అనౌన్స్ చేయలేదు, అది షూటింగ్ అయిపోయింది. కానీ ఆ మూవీలో కూడా నేను ఒక స్పెషల్ అపియరెన్స్ చేశాను ఇన్ అ వెరీ డిఫరెంట్ లుక్ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. అది కూడా చాలా బాగుంది. అది కూడా ఇంకొక క్యూరియాసిటీ ఇదవుతుంది, పీపుల్ విల్ లైక్ ఇట్. ఇది ఇన్ తెలుగు. అండ్ అది కాకుండా ఇంకొక షూటింగ్, రన్నింగ్ షూటింగ్ ఉండేది, ఒక ట్రైలింగ్వల్ ఫిల్మ్, కన్నడ, మరాఠీ, మలయాళం 3 లాంగ్వేజెస్లో ఇనామ్దార్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అది చేస్తున్నాను. అండ్ హిందీ ఒకటి సైన్ చేస్తున్నాను. సో ఎస్, ఇప్పుడు మల్టిపుల్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ గుడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాకు ఇష్టమయ్యేంత ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. తెలుగు సినిమా లెవెల్ కూడా మారిపోయింది, పాన్ ఇండియా. పుష్పతోటి అయితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. బాహుబలి ఇవన్నీ ఉన్నాయి, కానీ పుష్ప ఇప్పుడైతే ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్నదానికి అంటే ఇక్కడ తెలుగులో చూసుకుంటే ఎవరితో యాక్ట్ చేయాలని ఉంటుందండి? అంటే మీ ఫేవరెట్ హీరో కానీ? నాకు హీరో అని చెప్పడానికి ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ ద టెక్నీషియన్స్. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎలా అయిపోయింది, చాలా హెల్దీ కాంపిటీషన్ వచ్చింది. ఏ టెక్నీషియన్తో మీకు? డైరెక్టర్స్ విత్ వెరీ గుడ్ డైరెక్టర్, ఆల్మోస్ట్ ఆల్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ డైరెక్టర్స్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ అ స్టైల్. వాళ్ళదే ఒక స్టైల్ అనేది వాళ్ళ మూవీస్లో కనిపిస్తుంది. అది ద వే దే ఎలివేట్ అ సర్టన్ క్యారెక్టర్ ఆర్ ద వే దే హ్యాండిల్ అంటే పర్టిక్యులర్ పర్సన్స్. సుకుమార్ గారితో చేయాలనుంది, రాజమౌళి సార్ గారితో. అంబిషియస్. ఐ ఫీల్ లైక్ సీ దెర్ ఆర్ సో మెనీ టెక్నీషియన్స్ యూ వాంట్ టు వర్క్ విత్. So yes, I want to work with all, not only Telugu, అన్ని లాంగ్వేజెస్ లో ప్రతి when they do something nice I'm like, అయ్యో ఈ డైరెక్టర్ తో చేయాలి ఎప్పుడైనా మూవీ, చాలా బాగుంటది. కలవలేదా ఎప్పుడు మీ అంబిషియస్ డైరెక్టర్స్ ని? ఎప్పుడు కలవలేదా మీరు? కలిసాను. ఐ హావ్ మెట్ డైరెక్టర్స్ ఆఫ్ కోర్స్, బట్ కలవడం వేరు, కలిసి పనిచేయడం వేరు. బికాస్ కలిసేటప్పుడు హాయ్ అండి ఎలా ఉన్నారు అని కలుస్తాము. వర్క్ చేసేటప్పుడు వీ షేర్ థాట్స్, ఆ విజన్, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఆ క్రియేటివ్ డిస్కషన్ ఉన్నప్పుడు ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది మైండ్. అండ్ ఆ కిక్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను అనుకుంటాను వాళ్ళ మూవీస్ చూసేటప్పుడు ద వే దే ఎక్స్ప్రెస్ సర్టన్ ఇమోషన్స్, రంగస్థలం చాలా ఇష్టం నాకు. సో ఐ ఫీల్ లైక్ ఓకే ఇలాంటిది, ఇలా సినిమా ఆ ఫీల్. సో ఐ ఫీల్ సర్టన్ ఫిల్మ్స్ చూసేటప్పుడు ఓ ఎంత బాగా చూపించారు కదా, ఇలాంటి డైరెక్టర్స్ చేతిలో చేస్తే ఇలా ప్రొజెక్ట్ చేస్తారు మమ్మల్ని, అలాంటి విజన్. సో ఐ డ్రీమ్ లైక్ దాట్ ఆఫ్ వర్కింగ్ విత్ సర్టన్ డిఓపీస్, ఒక్కొక్కసారి ఇన్ వేరియస్ లాంగ్వేజెస్, ఒక్కొక్కసారి కొన్ని డైరెక్టర్స్, అలా అనిపిస్తుంది. ఇది రంగస్థలం లేదన్న డైలాగ్ చెప్పండి. డైలాగ్ అలా డైలాగ్ బై హార్ట్ చేయలేను కానీ, అండ్ ఇప్పుడు రాదు కూడా. బట్ నాకు జనరల్గా అది మొత్తం ద హోల్ వే, ఆ నరేషన్, ఆ ఫీల్, ద రగెడ్నెస్, అదంతా నాకు చాలా నచ్చింది. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. నా అగైన్ మళ్ళీ అది చూస్తే నాకు నచ్చదు, కానీ అప్పుడైతే చాలా కొత్తగా అనిపించింది. చాలా ఐ ఫెల్ట్ లైక్ ఓ వావ్ సో నైస్. ఇప్పుడు ఏదో కొత్తగా వస్తే ఇంకో వేరేలా ఉంటుంది చూడడానికి. ఓకే, అదే వన్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను. అంటే హీరోస్ గురించి కానీ డైరెక్టర్స్ గురించి కానీ వన్ వర్డ్లో చెప్పండి మీ దాన్ని.
ఎక్కడ ఉంది? ఓకే, సరే, ఓకే, రెడీ. హీరోస్ చూద్దామా? రామ్ చరణ్ గారు వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారా? వర్సటైల్ వర్సటైల్ యాక్టర్. యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్. హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్. సెల్ఫ్ మేడ్, హార్డ్ వర్కింగ్. ఎస్. ప్రభాస్. ప్రభాస్ ఇస్ అ ప్యాకేజ్, అ కంప్లీట్ ప్యాకేజ్ డీల్. ఒక హీరో అంటే ఏంటి? ఎవ్రీథింగ్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇస్ స్టైలిష్. హీ స్టైల్. అతనికి ఎలాంటి మామూలు డీగ్లామర్ అని ఇచ్చినా దాన్ని స్టైలిష్గా చేస్తారు. హీ కెన్ మేక్ ఎనీథింగ్ లుక్ స్టైలిష్. ఓకే. నాని. నాని ఇస్ సింపుల్. సింపుల్ స్టారే అంటారు కానీ హీ మేక్స్ ఎవ్రీథింగ్ లుక్ వెరీ సింపుల్. మామూలుగా సో వాట్ ఏముంది దాంట్లో ఏముంది అన్నట్టుగా చేస్తారు. నైస్. హీ మేక్స్ ఎనీథింగ్ లుక్ సింపుల్. ఓకే. విజయ్ దేవరకొండ. రగెడ్. రగెడ్. బాలయ్య గారు. మాస్. పూరా మాస్. నో, అతని డైలాగ్ చెప్పే విధానం కానీ అండ్ ప్రతి ఒక్కటి కన్విన్సింగ్. కొన్ని థింగ్స్ బాలయ్య గారు చేస్తే మాత్రమే ఇది అతను కదా చేయొచ్చు అనిపిస్తుంది. మిగతా ఎవరు చేస్తే కన్విన్సింగ్ ఒక అనిపించదు. డైలాగ్ చెప్తారా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. అది నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడ ఒక్కొక్కసారి నన్ను ట్రబుల్ చేసినా నేను వాడతాను దాన్ని. ఏ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ, యూ విల్ బి ఇన్ డీప్ ట్రబుల్. ఓకే. సో మహేష్ బాబు గారు. క్లాస్. క్లాస్, కంప్లీట్ క్లాస్. పవన్ కళ్యాణ్ గారు. ఎక్స్ ఫ్యాక్టర్, పవర్ స్టార్. హీఈస్ ఎక్స్ ఫ్యాక్టర్. అతనికి దీనివల్ల దానివల్ల అని చెప్పలేము. అతనిదే ఒక పర్సనాలిటీ. ఆఫ్ స్క్రీన్ కూడా, స్క్రీన్ మీదనే చేయాలని ఏం లేదు. మూవీ కాకపోయినా అతను జస్ట్ వైట్ కుర్తా పైజామా వేసుకుని కూర్చున్న దానికి ఒక స్వాగ్ ఉంది, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. అతను డ్యాన్స్ చేసి చూపించాలని లేదు, మాట్లాడించి చూపించాలని ఏం లేదు. ఒక వాక్ కానీ, ఆ బిహేవియర్ కానీ, దట్ ఆరా అరౌండ్ హిమ్, అందుకే అతను పవర్ స్టార్. హీ హ్యాస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్. ఓకే. చిరంజీవి గారు. డాన్స్. డాన్స్ ఐకాన్. డాన్స్ ఐకాన్. ఓకే. తెలుగులో వీళ్ళలో మీకు బాగా ఎవరు నచ్చుతారని? అదే కదా, ప్రతి ఒక్కరిలో అది ప్లస్. ఐ లైక్ ప్రభాస్. నాకు ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటే పవర్ స్టార్ గారు నాకు ఇష్టము, బట్ ప్రభాస్ చూస్తే నాకు అది అదే ప్యాకేజ్. ఒక హీరో ఫీలింగ్ వచ్చేస్తుంది. దీస్ పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్, బట్ వెన్ యూ సీ ప్రభాసెస్ కట్అవుట్ కానీ, వెన్ యూ సీ దట్ మిర్చి, నాకు ఇప్పటికి ప్రభాస్ ఎంత సినిమాలు చేసిన ప్రభాస్ గారు, నాకు ఎప్పుడు మైండ్లో ఫస్ట్ విజన్ వచ్చేది మిర్చి. ఎందుకంటే నేను ఫస్ట్ 2013లో హైదరాబాద్ దిగేటప్పుడు అది మిర్చి రేజ్ ఉంది. ఎక్కడ వెళ్ళినా మిర్చి పోస్టర్స్. ఇతను ఎవరండి అసలు అంటే ప్రభాస్ అనే హీరో, మన తెలుగు హీరో అంటే అబ్బా ఇంత మంచి హీరో. నేను అప్పుడు 18 years old. ఓకే. సో నాకేం తెలీదు. నేను హిందీ మూవీస్ అప్పుడప్పుడు కొన్ని హిందీ మూవీస్ చూశాను కానీ వేరే లాంగ్వేజెస్ చూసేవి కాదు. సో ఇక్కడ వచ్చి వావ్, నేను మళ్ళీ రిటర్న్ బాంబేకి వెళ్ళి చెప్పాను, మీకు తెలుసా అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంచి మంచి హీరోస్. నేను కూడా అందరినీ చూడలేదు. ఇంత చూసి రిటర్న్ వెళ్ళి ఒక్క స్కెడ్యూల్ ఫినిష్ చేసి రిటర్న్ కాలేజ్కి వెళ్తే అక్కడ చెప్తున్నాను నేను, మీరేంటి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అది ఇది అని. అక్కడ సౌత్ ఫిల్మ్స్ అనేవారు. వాళ్ళకు కూడా ఏం తెలియదు. వాళ్ళకి తమిళ్, కన్నడ, మలయాళం తేడా కూడా తెలియదు బాంబేలో. అప్పుడు సౌత్ ఫిల్మ్స్ అంటే అన్నీ ఒకేలాగా, అది ఇది డిఫరెన్స్ తెలియదు అన్నట్టుగా ఉండే. అది 11th 12th కదా. కానీ మీకు అసలు తెలుసా, మీకు ఏం తెలియదు, ఐడియానే లేదు మీకు తెలుగు ఇండస్ట్రీ ఎంత బాగుంది. సో ఎస్, దట్ ప్రభాస్ గారు గేవ్ మీ దట్ ఇంప్రెషన్. సో దాట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఓకే. వన్ వర్డ్లో సునీల్ గారి గురించి చెప్పండి. హంబల్, స్వీట్. వన్ వర్డ్లో చెప్పలేము కానీ చాలా మంచి మనిషి. హీఈస్ వెరీ హంబల్, ఐ కెన్ సే. చాలా హంబల్, స్వీట్, సాఫ్ట్, డౌన్ టు ఎర్త్. అతను మా ఇంటి మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. హీఈస్ ఆల్సో నాట్ లైక్ దట్. బయట ఏం పేరున్నా, స్టార్ ఏదైనా అనండి, కట్ అన్నారా, ప్యాకప్ అన్నారా, హీఈస్ అ పర్సన్. ఐ లెర్న్డ్ దిస్ ఫ్రమ్ దీస్ పీపుల్ యాక్చువల్లీ. నాకు కూడా ఇలాంటి మనుషులతో ఉండడం వల్ల ఐ థింక్ ఐ లెర్న్డ్ దీస్ థింగ్స్. వెరీ వెరీ స్వీట్, హంబల్. అది హిట్ ఇచ్చినా అలాగే ఉంటారు, ఏం ఫ్లాప్ ఇచ్చినా అలాగే ఉంటారు, సినిమా చేస్తున్నా అలాగే ఉంటారు. దానికి దీనికి సంబంధం ఉండదు. అతనిలాగే ఉంటారు. ఓకే. నాగ చైతన్య. నేను పెద్దగా ఐ హావ్ నాట్ మెట్ హిమ్ ఆర్ సీన్ హిమ్ మచ్. నాకు పెద్ద తెలీదు. ఐ థింక్ గుడ్, నైస్. దెర్ ఇస్ నో ఒపీనియన్ యాజ్ సచ్. కొన్ని సీన్స్, సాంగ్స్ అలా మూవీస్ చూశాను అంతే తెలుసు. ఐ థింక్ ఈజ్ అ నైస్ పర్సన్, నైస్ యాక్టర్. నాగార్జున గారు. ఎవర్ గ్రీన్ కదా, ఎవర్ గ్రీన్. నిజంగా నేను ఎప్పుడో చూసాను, ఇప్పుడు చూస్తున్నాను. స్టిల్ గ్లోయింగ్ అండ్ గ్రోయింగ్. గుడ్. ఓకే. రానా గారు నాకు ఫస్ట్ నుంచి తెలుసు. వెన్ ఐ ఫస్ట్ ఎంటర్డ్ ఓన్లీ సురేష్ ప్రొడక్షన్స్లో చేశాను కాబట్టి అప్పటి నుంచి తెలుసు. రానా గారి గురించి ఏం చెప్పొచ్చు. ఈవెన్ హీ ఈజ్ నాట్, హీ డజంట్ ఫిట్ ఇన్ టు అ బాక్స్.
ఇది అని చెప్పలేము. హీఈస్ ఆల్సో గ్రోయింగ్ టు బి వర్సటైల్. యాజ్ ఐఎమ్ నోటీసింగ్ హిమ్, ద గ్రాఫ్, ద కైండ్స్ ఆఫ్ రోల్స్ హీఈస్ డూయింగ్, ఇంతే ఇదే అని అలా అవ్వట్లేదు. హీస్ టేకింగ్ అప్ వాస్ట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండ్ హీస్ గ్రోయింగ్. సో యా, హీఈస్ ఆల్సో వర్సటైల్. డైరెక్టర్స్ గురించి అడుగుతాను. సుకుమార్ గారు. ఏమని చెప్పాలి? ఐ డోంట్ నో, హీస్ జస్ట్ అమేజింగ్. ఐ థింక్ హీస్ టూ గుడ్. ఓకే. రాజమౌళి గారు. రాజమౌళి గారు ఈజ్ a word to ambition. Ambition ante Rajmouli. He dreams big. What I like about him is that చిన్నది అని ఆలోచించరు. He always thinks something big, mass, big untadi. Larger than life canvas untadi. So that gives us that, hey, come on. If he can dream, we also can dream. Dream చేయడంలో ఏముంది? అవుతుందో లేదో సెకండరీ, బట్ యూ కెన్ డ్రీమ్ బిగ్. ఓకే. పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు ఈజ్, what I like about him is quick. The way he makes cinemas and releases them like popcorn. ఓకే. He's really quick. హరీష్ శంకర్ గారు. He makes power stars. ఓకే. త్రివిక్రమ్ గారు. Trivikram garu is always different. I think kottaga ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. He is experimental, I feel. రామ్ గోపాల్ వర్మ గారు. He is always in the future. Ram Gopal Varma garu is always one step ahead. ఓకే. In any way, but from before, if you see, he always talks about tomorrow. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్వర్జేషన్ అండి. అండ్ టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ద టైం. Thank you.